ఈరోజు మనం సెకండ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ పేపర్లోని సాలిడ్ జియోమెట్రీ పేపర్ సెకండ్ యూనిట్ లైన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ లైన్స్ అనే టాపిక్ని డిస్కస్ చేసే ముందు మనం లాస్ట్ క్లాస్లో ప్లేన్స్ అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం. అందులో లైన్స్ అనే టాపిక్ కూడా మనకి ఎరేజ్ అయిందండి. సో అక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లైన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది. సో జనరల్గా మనకి లైన్ అనేది ఎలా ఫామ్ అవుతుందండి అంటే టూ ప్లేన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు అక్కడ మనకు ఒక లైన్ ఫామ్ అవుతుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో అదొకసారి మళ్ళీ రివర్స్ చేసుకుందాం. జనరల్ ఫామ్ ఆఫ్ యూర్ లైన్ అంటే మనకి ఏమవుతుందంటే టూ ప్లేన్స్ లెట్ ఎల్ బి ఎ లైన్ అండ్ π1 అండ్ π2 బి టూ ప్లేన్స్ అనుకుంటున్నారు. సో టూ ప్లేన్స్ అనేది ఆ రెండింటి మధ్య నుంచి ఫామ్ అయ్యే ఒక లైన్. ఆ లైన్ ఎలా ఉంటుంది అంటే లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ప్లేన్స్ అనమాట. అంటే టూ ప్లేన్స్ మనకి ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఫామ్ అయ్యే లైన్ అనమాట అది. సో అంటే ఇప్పుడు మనకు అది టూ ప్లేన్స్ని కనుక మనం కన్సిడర్ చేసామనుకోండి, ఆ టూ ప్లేన్స్ యొక్క ఇంటర్సెక్షన్ ఆ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అక్కడ మనకి లైన్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు నేను సపోజ్ ఆ లైన్ మీద ఏదైనా పాయింట్ని కనుక కన్సిడర్ చేశాను అనుకోండి, ఏమవుతుంది ఆ లైన్ అనేది ఫస్ట్ ప్లేన్కి సెకండ్ ప్లేన్కి కామన్ లైన్ అది. అంటే ఆ లైన్ మీద ఉండే పాయింట్ అనేది ఫస్ట్ ప్లేన్ అండ్ సెకండ్ ప్లేన్ రెండింటిని కూడా సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే ఆ లైన్ అనేది టూ ప్లేన్స్ మీద ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి సేమ్ టైం ఆ లైన్ మీద ఉండే పాయింట్ కూడా మనకి ఏమవుతుంది అంటే టూ ప్లేన్స్ని సాటిస్ఫై చేస్తుంది. అలాగే ఈ ప్లేన్స్ రెండు ఉన్నాయి చూడండి, ఆ టూ ప్లేన్స్కి నార్మల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి కదా కంపల్సరీ. అంటే ఆ నార్మల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నార్మల్స్ అనేవి లైన్కి కూడా మనకి ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఇది మనకి ప్లేన్స్ అనే టాపిక్లో మనం డిస్కస్ చేసుకున్న లైన్ కాన్సెప్ట్. ఇప్పుడు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు ఈ చాప్టర్లో చూద్దాము. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది లైన్స్ చూద్దాం. ఫస్ట్ మనకి బేసిక్గా లైన్ కాన్సెప్ట్లో ఫస్ట్ వెక్టార్ ఫామ్ని చూసుకుంటామండి. వెక్టార్ ఫామ్ అంటే ఎలా ఉంటుందంటే ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ which passes through a point and parallel to another vector is of the form r bar is equal to a bar plus tb bar. అంటే ఒక వెక్టర్ ఈక్వేషన్ కనుక లైన్ ఫామ్ మనం ఫామ్ చేయాలంటే కంపల్సరీ అక్కడ మనకు ఒక పాయింట్ నుంచి ఆ లైన్ వెళ్ళాలి, ఆ వెళ్తున్న పాయింట్ కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ లైన్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయాల్సిన లైన్ అనేది ఇంకొక లైన్కి ప్యారలల్గా ఉండాలి. ఆ ప్యారలల్ వెక్టార్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే బీ బార్గా రిప్రజెంట్ చేసుకుంటాము. ఏ పాయింట్ నుంచి అయితే పాస్ అవుతుంది అనుకుంటున్నామో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన లైన్ ఆ పర్టికులర్ పాయింట్ని మనం ఏ బార్గా రిప్రజెంట్ చేస్తాము. ఈ రెండింటి ద్వారా ఫామ్ అయ్యే లైన్ ఈ వెక్టార్ ఫామ్ మనకి ఎలా ఉంటుందంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్. ఇక్కడ ఏ బార్ అనేది లైన్ పాసింగ్ త్రూ ఎ పాయింట్ అంటున్నా, బీ బార్ అనేది ప్యారలల్ వెక్టార్ అనుకుంటున్నాం, ఆ లైన్ ప్యారలల్గా ఉండే వెక్టార్ అని. అండ్ ఆ రెండింటితో పాటు మనకు ఇంకొక వాల్యూ కనిపిస్తోందండి టీ బార్, టీ అని. ఆ టీ అంటే ఏమవుతుందంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ స్కేలార్. సో అదొక స్కేలార్ అనమాట. ఈ కాంబినేషన్లో ఫామ్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే వెక్టార్ ఫామ్ అంటాము. ఈ వెక్టార్ ఫామ్ని మనం పారామెట్రిక్ ఫామ్ అని కూడా అనుకోవచ్చు. దీన్ని మనం కార్టీషియన్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నప్పుడు అలా కన్వర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ అరేజ్ అవుతాయి. ఆ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ ఎల్ఆర్, వై ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ ఎంఆర్, z ఈజ్ ఈక్వల్ టు z1 ప్లస్ ఎన్ఆర్. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ వై జెడ్ అంటే వేరియబుల్స్ అండి, అది మనకు తెలిసిందే. x1 y1 z1 అంటే పాయింట్, అంటే ఆ లైన్ దేని నుంచి పాస్ అవుతుందో దాన్ని మనం x1 y1 z1 అనే పాయింట్గా రిప్రజెంట్ చేస్తాము. ఆర్ అనేది మనకి మనం అక్కడ తీసుకుంటున్న వెక్టార్ ఈక్వల్ డిస్టెన్స్లో తీసుకుంటాము. నెక్స్ట్ ఎల్ఎంఎన్ అనే ఒక కండిషన్ కనిపిస్తోందండి. ఆ ఎల్ఎంఎన్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ఎల్ఎంఎన్ అనేవి డైరెక్షన్ కొసైన్స్ అండి. డైరెక్షన్ కొసైన్స్, లైన్ యొక్క డైరెక్షన్ కొసైన్స్గా వాటిని రిప్రజెంట్ చేస్తాము. వాటితో ఫామ్ అవుతుంది మనకి ఇక్కడ పారామెట్రిక్ ఫామ్. దీని నుంచి మనం సిమెట్రిక్ ఫామ్ని కన్స్ట్రక్ట్ చేస్తాము. సిమెట్రిక్ ఫామ్ ఆఫ్ ది లైన్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ మన ఈ టాపిక్ మొత్తంలో కూడా. యూజువల్గా అయితే సిమెట్రిక్ ఫామ్ని యూజ్ చేస్తాము లైన్స్లో, లేదంటే అన్సిమెట్రిక్ ఫామ్ని యూజ్ చేస్తాం. ఆ సిమెట్రిక్ ఫామ్ ఆఫ్ ఎ లైన్ అనేది ఎలా ఉంటుంది అంటే అగైన్ ఆ లైన్ ఫామ్ చేయాలంటే మనకి పాయింట్ ఉండాలి అండ్ ఆ లైన్కి సంబంధించిన డైరెక్షన్ కొసైన్స్ అయినా ఉండాలి, ఆర్ఎస్ డైరెక్షన్ రేషియోస్ అయినా సరే మనకి ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇప్పుడు నా దగ్గర లైన్ ఫామ్ చేయాలి, నేను పాయింట్ ఉంది, డైరెక్షన్ కొసైన్స్ ఉన్నాయి, ఈ రెండింటితోటి నేను సిమెట్రిక్ ఫామ్ ఆఫ్ ఎ లైన్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నా. సో ఆ సిమెట్రిక్ ఫామ్ ఆఫ్ ఎ లైన్ అనేది మనకి ఎలా ఉంటుందంటే సో ఇట్స్ ఇన్ ద ఫార్మ్ x - x1 by
L is equal to y minus y1 by m is equal to z minus z1 by n. This is the symmetric form of the line. సో ఇక్కడ మనకి x, y, z వేరియబుల్స్ ఉన్నాయి. ఆ లైన్ ఏ పాయింట్ నుంచి అయితే పాస్ అవుతుందో ఆ పాయింట్ x1, y1, z1 ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ లైన్కి సంబంధించిన డైరెక్షన్ కొసైన్స్ కూడా ఉన్నాయి. వీటి కాంబినేషన్తో మనకి సిమెట్రిక్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్, ఇలా ఉంటే మనం సిమెట్రిక్ ఫామ్ అంటున్నాము. ఒకవేళ మనకి లైన్ కనుక ప్లేన్ కండిషన్స్లో ఉంటాయి, అంటే టూ ప్లేన్స్ యొక్క లైన్ ఇంటర్సెక్షన్ నుంచి ఫామ్ అయ్యే లైన్ కండిషన్లో ఉందనుకోండి, అప్పుడు అది ఎలా ఉంటుంది అంటే ఆ లైన్ కండిషన్స్ మనకి π1 ఈక్వల్ టు 0 ఈక్వల్ టు π2, అంటే మనకి టూ ప్లేన్స్ యొక్క ఇంటర్సెక్షన్ నుంచి ఫామ్ అయ్యే లైన్ అనమాట. ఐదర్ మనకి ఏదైనా సిమెట్రిక్ ఫామ్లో అయినా తీసుకుంటాము, లేదా అన్సిమెట్రిక్ ఫామ్లో అయినా సరే మనం ఈ లైన్స్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాము. ఈ టూ ఫామ్స్లో ఎలా ఇచ్చినా కూడా మనం ఆ లైన్స్ యొక్క వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ టూ ఫామ్స్ ఏంటంటే సిమెట్రిక్ ఫామ్ ఒకటి, అన్సిమెట్రిక్ ఫామ్ ఒకటి. ఇప్పుడు ఈ లైన్స్ మన దగ్గర ఉన్నప్పుడు అవి ఎటువంటి ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తాయో, ఏమేం కండిషన్స్ మనం డెరైవ్ చేసుకోవచ్చో చూద్దాము. సో ఇప్పుడు మనం లైన్స్లో డైరెక్షన్ కొసైన్స్ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇందాక చెప్పాను నేను. డైరెక్షన్ రేషియోస్ని కూడా ఇప్పుడు యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. ఇందాక మనం తీసుకున్న ఫార్ములాలో ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుందని చెప్పాను. ఆ పాయింట్ ఏమనుకున్నామంటే x1, y1, z1 అని. అండ్ అక్కడ నేను డైరెక్షన్ కొసైన్స్ని కూడా తీసుకున్నా LMN అని. ఇప్పుడు నా దగ్గర డైరెక్షన్ కొసైన్స్ లేవండి, ఓన్లీ 2 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి నా దగ్గర. x1, y1, z1తో పాటు x2, y2, z2 అనే పాయింట్ కూడా ఉంది. ఈ రెండింటితోటి మనం లైన్ని కన్స్ట్రక్ట్ చేయలేమా అంటే ఎస్, చేయొచ్చు. 2 పాయింట్స్ ఉన్నప్పుడు మనం లైన్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సేమ్ సిమెట్రిక్ ఫామ్లోనే అది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే డైరెక్షన్ రేషియోస్ని తీసుకుంటాం ఇక్కడ. అంటే x మైనస్ x1 బై x2 మైనస్ x1. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డైరెక్షన్ రేషియోస్ అంటే ఫార్ములా ఏంటండి మనకి x2 మైనస్ x1 కామా y2 మైనస్ y1 కామా z2 మైనస్ z1. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మన డైరెక్షన్ రేషియోస్ అంటే ఇలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాము. సో ఇప్పుడు నేను అదే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు సిమెట్రిక్ ఫామ్లో ఉన్న లైన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నా. సో అది ఎలా ఉంటుందో చూడండి. x మైనస్ x1 బై x2 మైనస్ x1, y మైనస్ y1 బై y2 మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు z మైనస్ z1 బై z2 మైనస్ z1. ఇక్కడ మీరు x1, y1, z1 అనే పాయింట్ ఎలా అయినా ఇచ్చిన 2 పాయింట్స్లో ఏదైనా x1, y1, z1 అనుకోండి, అనదర్ పాయింట్ ఆటోమేటిక్గా మనకి x2, y2, z2 అవుతుంది. మనం సిమెట్రిక్ ఫామ్ని ఇలా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ ఆఫ్ 2 పాయింట్స్. సో నెక్స్ట్, ఇప్పుడు మనకి లైన్స్ ఎలా ఉంటాయో తెలిసింది. ఆ లైన్స్ మధ్య మనం యాంగిల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో చూద్దాము. సో యాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే కంపల్సరీ మనకి ఏదో డైరెక్షన్ రేషియోస్ ఆర్ డైరెక్షన్ కోసైన్స్ ఏవో ఒకటి ఎగ్జిస్ట్ అవ్వాలండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అది సిమెట్రిక్ ఫామ్లో ఉందా, అన్సిమెట్రిక్ ఫామ్లో ఉందా అనేది చెక్ చేసుకుని ఆ తర్వాత మనం లైన్ని కన్స్ట్రక్ట్ చేద్దాము. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఇచ్చిన లైన్ అనేది సిమెట్రిక్ ఫామ్లో ఉందనుకోండి, సిమెట్రిక్ ఫామ్ అంటే x మైనస్ x1 బై L ఈక్వల్ టు y మైనస్ y1 బై m ఈక్వల్ టు z మైనస్ z1 బై n. ఇది మనకి సిమెట్రిక్ ఫామ్ అనుకున్నాం. సో నేను యాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే నాకు కంపల్సరీ ఎన్ని లైన్స్ కావాలండి? 2 లైన్స్ కావాలి. సో 2 లైన్స్ తీసుకోవాలి కాబట్టి నేను ఈ డైరెక్షన్ కోసైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను L1, M1, N1గా చూస్ చేసుకుంటున్నా. అనదర్ సెట్ ఆఫ్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను, అక్కడ L2, M2, N2 కన్సిడర్ చేస్తాను. అంటే x మైనస్ x2 బై L2 ఈజ్ ఈక్వల్ టు y minus y2 by m2 is equal to z minus z2 by n2. ఇలా నేను సెట్ ఆఫ్ లైన్స్ 2 లైన్స్ తీసుకున్నాను. వాటి డైరెక్షన్ కోసైన్స్ అంటే L1, M1, N1 అండ్ L2, M2, N2 ఏంటో నాకు వాల్యూస్ తెలుస్తున్నాయి. ఆ వాల్యూస్ని తీసుకెళ్ళి కొసైన్ యాంగిల్ ఫార్ములా మనకు ఉంటుంది ఈ పర్టికులర్ ఫార్ములాలో. ఏంటా ఫార్ములా? L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ప్లస్ N1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ ప్లస్ N2 స్క్వేర్. ఈ పర్టికులర్ ఫార్ములాలో ఆ కరస్పాండింగ్ వాల్యూస్ అన్నీ కూడా మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిక్వైర్డ్ యాంగిల్ ఎంతో తెలుస్తుంది. అంటే ఆ 2 లైన్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మన యాంగిల్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్. ఒకవేళ మీకు స్ట్రైట్ అవే సిమెట్రిక్ వాల్యూస్ సిమెట్రిక్ లైన్స్ ఇచ్చేసారనుకోండి, అప్పుడు మీరు డైరెక్ట్గా ఆ వాల్యూస్ L1, M1, N1, L2, M2, N2 ఎంతో ఫైండ్ అవుట్ చూసుకుని ఆ వాల్యూస్ని తీసుకువెళ్ళి ఫార్ములాలో రీప్లేస్ చేస్తే మనకి యాంగిల్ తెలిసిపోతుంది.
ఒకవేళ మనకి సిమెట్రిక్ ఫామ్లో కాకుండా అన్సిమెట్రిక్ ఫామ్లో కనుక ఈక్వేషన్స్ ఇస్తే లైన్ ఈక్వేషన్స్ అప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ప్రాబ్లంలో. సో అన్సిమెట్రిక్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పి మనకి ప్లేన్స్ ఇచ్చారండి. x - 2y + z = 0 దట్ ఈస్ ఈక్వల్ టు x + y - z - 3. ఆ 2 ప్లేన్స్ తోటి నాకు ఒక లైన్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ 2 ప్లేన్స్ ఇచ్చారు, ఈ 2 ప్లేన్స్ తోటి నాకు ఒక లైన్ ఫామ్ అవుతుంది. అగైన్ ఇంకో సెట్ ఆఫ్ ప్లేన్స్ ఇచ్చారు, దాంతో అగైన్ ఇంకో నాకు లైన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆ 2 లైన్స్ మధ్య నేను యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ 2 లైన్స్ మధ్య యాంగిల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఇచ్చిన లైన్స్ తీసుకుంటున్నా, వాటికి 1 and 2 అని నేమింగ్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మనం లైన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అది కూడా ఏ ఫామ్లో ఇచ్చాడండి మనకి, 2 ప్లేన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి ఫామ్ అయ్యేదని. అంటే ఇందాకే మనం అనుకున్నాం 2 ప్లేన్స్ కనుక తీసుకున్నప్పుడు ఆ రెండింటి ఇంటర్సెక్షన్లో ఒక లైన్ ఫామ్ అవుతుందని. ఈ లైన్ అనేది రెండింటికి కామన్గా ఉంటుంది. ఏ రెండింటికి ప్లేన్స్ రెండింటికి కూడా ఆ లైన్ అనేది కామన్ లైన్ అవుతుంది. సో కామన్ లైన్ అయినప్పుడు ఈ ప్లేన్కి ఒక నార్మల్స్ని కనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఈ నార్మల్స్ ప్లేన్కే కాదు ఈ లైన్కి కూడా ఎలా ఉంటాయండి, పర్పెండిక్యులర్గా ఉంటాయి. పర్పెండిక్యులర్ అనే కాన్సెప్ట్ వచ్చిందంటే వాటి డైరెక్షన్ రేషియోస్ని కనుక తీసుకుంటే మనం ఏం చెప్తాము, a1a2 + b1b2 + c1c2 = 0 అని చెప్తాము. 2 లైన్స్ కనుక పర్పెండిక్యులర్గా ఉన్నాయంటే. ఇప్పుడు నేను 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయని చెప్తున్నా. చూడండి, ఈ లైన్ అనేది 2 ప్లేన్స్ యొక్క ఇంటర్సెక్షన్తో ఫామ్ అవుతుంది. ఈ పర్టికులర్ లైన్ అనేది ఆ 2 ప్లేన్స్ యొక్క నార్మల్స్ కూడా ఎలా ఉంటుందంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది. పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి మనం ఇమీడియట్గా డైరెక్షన్ రేషియోస్ని తీసుకుని ఈ కండిషన్ అప్లై చేసుకోవచ్చు. సో అదే ప్రాసెస్ ఇప్పుడు మనం వెళ్తున్నాం. సో 2 లైన్స్ తీసుకున్న ఈక్వేషన్స్ 1 and 2లో ఆ రెండింటికి సంబంధించిన ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న 2 ప్లేన్స్కి సంబంధించి లైన్కి రిలేటెడ్గా నేను L1, M1, N1 అనే డైరెక్షన్ కొసైన్స్ని కన్సిడర్ చేసుకుంటున్నానండి. సో అది మనకి ఫస్ట్ ఈక్వేషన్లో 2 ప్లేన్స్ ఉన్నాయి కదండి, π1 = π2 ఈ ఫామ్లో ఉందండి ఫస్ట్ ఈక్వేషన్ మనకి. ఈ 2 ప్లేన్స్ నుంచి ఫామ్ అయ్యే లైన్ యొక్క డైరెక్షన్ కొసైన్స్ నేను ఏమనుకుంటున్నానంటే L1, M1, N1 అనుకుంటున్నాను. సో డైరెక్షన్ కొసైన్స్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందాకే మనం చెప్పుకున్నాం ఆ లైన్ అనేది కంపల్సరీ మనకి ఏమవుతుందంటే నార్మల్కి కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇక్కడ మనకి 2 ప్లేన్స్ ఉన్నాయి కాబట్టి 2 నార్మల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో అక్కడ అదే తీసుకుంటున్నాం. చూడండి, ద లైన్ ఈజ్ కామన్ టు బోత్ ద ప్లేన్స్ ఇన్ 1. సో ఈక్వేషన్ 1లో ఎగ్జిస్ట్ అయ్యే ప్లేన్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ రెండింటికి కూడా మనం తీసుకోబోయే లైన్ అనేది కామన్గా ఉంటుంది. సో దట్ ఇంప్లైస్ మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ ద నార్మల్స్ ఆఫ్ ది ప్లేన్. సో 2 ప్లేన్స్కి సంబంధించిన నార్మల్కి ఆ లైన్ అనేది ఎలా ఉంటుంది అంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో పర్పెండిక్యులర్ కాన్సెప్ట్ అన్నప్పుడు చెప్పుకున్నాం కదా, డైరెక్షన్ కొసైన్ రేషియోస్ని తీసుకుని a1a2 + b1b2 + c1c2 = 0 అని. ఫస్ట్ ప్లేన్కి సంబంధించిన డైరెక్షన్ కొసైన్స్ ఏమవుతాయండి, ఫస్ట్ ఈక్వేషన్లో నాకు 2 ప్లేన్స్ ఉన్నాయి, అందులో ఫస్ట్ ప్లేన్ π1 తీసుకుంటున్నా. ఆ π1కి సంబంధించిన డైరెక్షన్ కొసైన్స్ అంటే ఏమవుతాయండి మనకి డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయండి 1 - 2 1 అవుతాయి. అలాగే సెకండ్ ప్లేన్ π2లో డైరెక్షన్ రేషియోస్ అంటే ఏమవుతాయండి 1 1 - 1 అవుతాయి. అలాగే నాకు ఆల్రెడీ సెట్ ఆఫ్ L1, M1, N1 ఉన్నాయి. ఇప్పుడు ఏ 2 పర్పెండిక్యులర్గా ఉన్నాయో ఆ రెండింటికి నేను ఫార్ములా అప్లై చేస్తున్నా. ఫస్ట్ π1కి లైన్కి సంబంధించి అప్లై చేస్తున్నా, తర్వాత π2కి లైన్కి సంబంధించిన డైరెక్షన్ రేషియోస్కి నేను ఈ ఫార్ములా అప్లై చేస్తున్నా. అదే ఆ ఫార్ములా అప్లై చేయడం వల్ల మనకు వచ్చే వాల్యూస్ ఏమవుతాయంటే చూడండి, అక్కడ L1 - 2M1 + N1 = 0, అలాగే L1 + M1 - N1 = 0. ఆ 2 లైన్స్ వచ్చాయి. ఆ 2 ఈక్వేషన్స్ని నేను సాల్వ్ చేసుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా L1, M1, N1 వాల్యూస్ ఏంటనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనకి సెట్ ఆఫ్ L1, M1, N1 వాల్యూ ఎంత వచ్చిందండి 1, 2, 3. L1 వాల్యూ 1 వచ్చింది, M1 వాల్యూ 2 వచ్చింది, N1 వాల్యూ 3 వచ్చింది. సో ఒక సెట్ ఆఫ్ L1, M1, N1 నేను ఫైండ్ అవుట్ చేయగలిగాను. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ కూడా మనకి ఇచ్చారు కదండి, సేమ్ వేలో నేను L2, M2, N2 అనే సెట్ కన్సిడర్ చేసుకుని అగైన్ ఇప్పుడు ఫస్ట్ మనం ఎలా అయితే ప్రొసీడ్ అయ్యామో అదే ప్రాసెస్ని రిపీట్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం
ప్లేన్ అక్కడ మనకి π3 π4 అనుకుందాం అండి. ఈక్వేషన్ 2లో ఉన్న ప్లేన్ మనం π3 = 0 = π4 లాగా ఉందనుకుందాం. అందులో π3లో ఉన్న ఈక్వేషన్కి సంబంధించిన డిఆర్స్ని తీసుకోండి. సో π3కి సంబంధించిన ఈక్వేషన్లో డిఆర్స్ అంటే ఏమవుతాయండి, మనకి 1 2 1 అవుతాయి. అలాగే π4కి సంబంధించిన ఈక్వేషన్లో డిఆర్స్ తీసుకుంటున్నా 8 12 5 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటితోటి నాకు ఒక లైన్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను. ఆ ఫామ్ అయ్యే లైన్కి సంబంధించిన డిఆర్స్ని తీసుకుంటే మనకి వాల్యూ L2 M2 N2 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ π3కి లైన్కి కండిషన్ అప్లై చేయండి, అలాగే π4కి లైన్కి కండిషన్ అప్లై చేయండి. అగైన్ మనకి 2 రిలేషన్స్ వస్తాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ L2 M2 N2లో. సో అదే ఇక్కడ మనం ప్రొసీడ్ అవుతున్నాం చూడండి. ఇక్కడ నేను అగైన్ L2 M2 N2 డిసిస్ ఆఫ్ 2 అని తీసుకుంటున్నాను. అగైన్ ఆ లైన్ అనేది కామన్ టు ద ప్లేన్స్ ఇన్ 2 ఈక్వేషన్ 2 అంటున్నాం కాబట్టి పర్పెండిక్యులర్ టు నార్మల్స్ అనుకుంటున్నా. ఆ ప్లేన్స్ లో ఉండే నార్మల్స్ కి ఈ లైన్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంటుంది అనుకుంటున్నాం. సో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందంటే రిలేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ 2 రిలేషన్స్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ప్లేన్ π3లో ఉన్న డిఆర్స్ ఏమనుకున్నాం మనం 1 2 1 అనుకున్నాం. వాటితో ఫామ్ అయ్యే రిలేషన్ ఏమైందండి, L2 + 2M2 + N2 = 0 అయింది. అలాగే సెకండ్ ప్లేన్కి సంబంధించి 8 12 5 అనుకున్నాం. లైన్కి సంబంధించిన వాల్యూస్ని తీసుకున్నాం కాబట్టి 8L2 + 12M2 + 5N2 = 0. అగైన్ మనకు 2 రిలేషన్స్ వచ్చాయి. ఆ 2 రిలేషన్స్ని నేను సాల్వ్ చేస్తున్నా. అలా సాల్వ్ చేయగానే మనకు ఆటోమేటిక్గా L2 M2 N2 వాల్యూస్ వచ్చాయి చూడండి. L2 వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ మనకి 2 అయింది. M2 వాల్యూ ఎంత అయిందండి, -3. N2 వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 4. మీరు ఇక్కడ సాల్వ్ చేసేటప్పుడు ఏదైనా మీకు మల్టిపుల్ కనుక కామన్గా కనిపిస్తే ఇక్కడ మీరు L2 M2 N2 చేసేటప్పుడు ఒకసారి ఇక్కడ నోటీస్ చేయండి. ఏదైనా కామన్ మల్టిపుల్ ఉంటే కనుక దాన్ని మీరు క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, లేదా అలా ఉంచినా ప్రాబ్లం ఏమీ లేదు. ఫైనల్గా అయినా సరే అది మనకి ఎలిమినేట్ అయిపోతుంది ఆ పర్టికులర్ కామన్ మల్టిపుల్ ఏదైతే ఉందో. అలాగే మైనస్ కూడా మీకు కామన్గా ఉంది అంటే 2 ప్లేసెస్లో వద్దు, నాకు ఓన్లీ 1 ప్లేస్లో ఉంటే చాలనుకుంటే మీరు మైనస్ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను -2 3 4 వచ్చిన వాల్యూని 2 -3 4గా చేంజ్ చేసేసుకున్నాను. ఇలా నాకు సెట్ ఆఫ్ సెకండ్ వాల్యూస్ వచ్చాయి L2 M2 N2. సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి నేను L1 M1 N1 ఫైండ్ అవుట్ చేశాను. సెకండ్ సెట్ ఆఫ్ ప్లేన్స్ నుంచి L2 M2 N2 ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు నా దగ్గర cos θ ఫార్ములా అప్లై చేయడానికి కావాల్సిన LMN వాల్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. సో నేను ఆ రెండింటికి ఫార్ములా అప్లై చేస్తున్నా. సో cos θ = మన ఫార్ములా ఏంటండి, యాంగిల్ బిట్వీన్ 1 and 2 లైన్స్కి cos θ = L1L2 + M1M2 + N1N2 / L12 + M12 + N12 into √L22 + M22 + N22. ఈ పర్టికులర్ ఫార్ములాలో మనకు వచ్చిన L1 M1 N1, L1 అంటే వాల్యూ ఎంత అనుకున్నాం 1, M1 అంటే వాల్యూ ఎంత అనుకున్నాం 2, N1 అంటే వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి 3 అయింది. అలాగే నెక్స్ట్ సెకండ్ సెట్ ఆఫ్ వాల్యూస్ని చూస్తే L2 = 2 అయింది, M2 = -3 అయింది అండ్ N2 = 4 అయింది. ఈ వాల్యూస్ మనకు వచ్చాయి. అవి కరస్పాండింగ్ వాల్యూస్, వాటి పొజిషన్స్లో నేను రీప్లేస్ చేశాను. సో నాకు కాస్ యాంగిల్ ఎంత వచ్చిందంటే 8/√406 వాల్యూ వచ్చింది. నాకు యాంగిల్ కావాలి, కాస్ యాంగిల్ కాదు, యాంగిల్ థీటా వాల్యూ ఎంత కావాలి కాబట్టి థీటా = cos 1 8/√406. సో యాంగిల్ కాన్సెప్ట్లో మీకు డైరెక్ట్గా సిమెట్రిక్ ఫామ్లో ఇచ్చారంటే మీరు ఈ పర్టికులర్ ఫార్ములా అంటే cos θ = అని చెప్పని ఏదైతే ఫార్ములా ఉందో అందులో మీరు డైరెక్ట్గా L1 M1 N1 L2 M2 N2 సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా అన్సిమెట్రిక్ ఫామ్లో ఇచ్చారంటే కనుక ఈ విధంగా మనం LMN వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కొక్కసారి మనకి ఒక సిమెట్రిక్ లైన్, ఒక అన్సిమెట్రిక్ లైన్ కూడా ఇస్తారు. సిమెట్రిక్ లైన్లో తీసుకున్న వాల్యూస్ని LMNగా ఉంచుకోండి. అన్సిమెట్రిక్ లైన్స్ నుంచి LMN వాల్యూస్ని ఇప్పుడు మనం ఎలా అయితే ప్రొసీడ్ అయ్యామో అలా తీసుకొచ్చి ఆ 2 సెట్స్కి మనం cos θ ఫార్ములా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి 2 లైన్స్ మధ్య యాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు అప్లై చేసే ప్రాసెస్ అనమాట. సో ఇలా మీకు లైన్స్ ఏ ఫామ్లో ఇచ్చినా కూడా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఫైండ్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ 2, -2, 3 టు ద ప్లేన్ 2x - y - 2z - 9 = 0. సో ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఒక పాయింట్ ఇచ్చారు టు ద ప్లేన్ మీద ఆ పర్టికులర్ పాయింట్కి మనం ఫుట్ ఫైండ్ అవుట్ చేయాలంట. సో అది ఎలా ప్రొసీడ్ అవ్వాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి
ప్లేన్ తీసుకుంటున్నాను, ఓ ప్లేన్ కన్స్ట్రక్ట్ చేసా. ఈ ప్లేన్ అనేది తీసుకున్న తర్వాత ఒక పాయింట్ మనకి ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇది ఇచ్చిన గివెన్ ప్లేన్ అనుకుందాం అండి. ఇది నాకు ప్లేన్ పై, మనకి ఏదైతే పై ప్లేన్ ఇచ్చారో ఆ ప్లేన్ నేను పైగా తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్లేన్ తీసుకున్నాక మనకు ఒక పాయింట్ ఇచ్చారు 2, -2, 3 అని. ఆ పాయింట్కి నేను పి అని నేమింగ్ చేశాను. సో ఇప్పుడు నాకు సమ్వేర్ పి ఇక్కడ ఉంది. ఆ పి పాయింట్ నేను పి అనుకుంటున్నా. అది ఎంత ఇచ్చారండి మనకి 2, -2, 3. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ పి అనే పాయింట్ దగ్గర నుంచి ఈ ప్లేన్ మీద క్యూ అనే ఒక ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫుట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫుట్ ఏమవుతుందంటే ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా మారుతుంది. నేను ఆ పాయింట్ని నేను క్యూ అనుకుంటున్నాను. సో ప్లేన్ నుంచి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ తీసుకుంటున్నా. అది పి నుంచి ప్లేన్ అది ఎక్కడ మీట్ అవుతుందంటే క్యూ అనే పాయింట్ దగ్గర మీట్ అయింది అని నేను సపోజ్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు నాకు పి అనే గివెన్ పాయింట్కి ఫుట్ ఏమవుతుందంటే క్యూ అవుతుంది. ఈ క్యూ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది? మనకి ప్లేన్ మీద ఎగ్జిస్ట్ అవుతుందండి. సో ఇప్పుడు మనకి పి నుంచి క్యూకి నేను ఒక రిలేషన్ తీసుకున్నా, అంటే ఒక లైన్ ఫామ్ అయింది నాకు. ఆ ఫామ్ అయిన లైన్ అనేది ప్లేన్కి ఎలా ఉందండి? పర్పెండిక్యులర్గా ఉంది. సో క్యూ అనేది ఫుట్ అవుతుంది అండ్ పర్పెండిక్యులర్ లైన్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ క్యూ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయగలిగితే నా కండిషన్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇక్కడ మనం ఒకసారి జాగ్రత్తగా నిడెక్ట్ చేస్తే పి అనేది ఏమవుతుంది అంటే మన గివెన్ పాయింట్, ఆ పి నుంచి మనం ఫుట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫుట్ ఫైండ్ అవుట్ చేసే ఫుట్ అనేది మనకి ప్లేన్ మీద ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ కండిషన్ మాత్రం మర్చిపోద్దు, క్యూ అనేది మనకి ప్లేన్ మీద ఎరేజ్ అయింది. అండ్ పిక్యూ అనే లైన్ మనకి ఈ ప్లేన్కి ఎలా కనిపిస్తుందండి? పర్పెండిక్యులర్గా ఉంది. ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉందనుకుంటే దాన్ని మనం నార్మల్ అని కూడా అనుకోవచ్చుగా. సో అంటే ఈ పీక్యూ అనేది ప్లేన్కి ఏమవుతుందంటే నార్మల్గా కూడా చేంజ్ అవుతుంది అనమాట, నార్మల్గా కూడా ట్రీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ అదే చెప్పుకున్నాను చూడండి, పీక్యూ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అంటున్నా. సో ఇది నార్మల్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ నార్మల్ అవుతుంది అంటున్నా, నార్మల్ అవుతుందా లేదా చూస్తే ఫస్ట్ ఇక్కడ మనకి పీక్యూ అనేది ఒక లైన్ అయితే కనిపిస్తోంది. మనకి లైన్ కనిపిస్తోంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లైన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నా. లైన్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి ఏమేం కావాలనుకున్నాం? ఒక పాయింట్ కావాలి, డిఆర్స్ కావాలి అనుకున్నాం. సో డిఆర్స్ అంటున్నాను, డిఆర్స్ మనకి ఇక్కడ లేవు కదా. ఎలా వస్తాయంటే ఇప్పుడే అనుకున్నాం మనకి ఇది పర్పెండిక్యులర్గా ఉందంటే అది నార్మల్ కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తుందని. సో ప్లేన్కి ఇది నార్మల్ అవుతుందంటే ఆటోమేటిక్గా ప్లేన్ డిఆర్సేగా మనకి నార్మల్కి సంబంధించిన డిఆర్స్ అంటే. సో ఇప్పుడు ప్లేన్ మనకి ఇచ్చిన ప్లేన్ ఏంటండి? ఆ ప్లేన్కి సంబంధించిన డిఆర్స్ మనం తీసుకోవాలి. చూడండి ప్లేన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు మనకి? 2x - y - 2z - 9 ఇచ్చారు. దీని నుంచి నేను డిఆర్స్ తీసుకుంటున్నా. 2 - 1 - 2 ఆర్ ద డిఆర్స్, డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ నార్మల్. అంటే ఈ నార్మల్ ఏదైతే ఉందో దానికి మనకి డిఆర్స్ ఏంటో తెలిసాయి. ఆల్రెడీ లైన్ పి అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది అంటున్నారు. సో లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ ఉంది, ఆ లైన్కి సంబంధించిన డిఆర్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను పీక్యూ అనే లైన్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. నా దగ్గర కండిషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే లైన్ పీక్యూని కన్స్ట్రక్ట్ చేస్తున్నా. సో ఆ పీక్యూ లైన్ మనకి ఎలా ఫామ్ అవుతుందో చూడండి. సో మనం లైన్ ఫామ్ చేయాలంటే సిమెట్రిక్ ఫామ్లో ఏమేం కావాలి? x - x1 బై డిఆర్స్ తీసుకున్నాను కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు y - y1 బై b ఈజ్ ఈక్వల్ టు z - z1 బై c. ఈ ఏబిసి అనేవి ఎక్కడ తీసుకున్నామండి? ప్లేన్ యొక్క డైరెక్షన్ రేషియోస్, ప్లేన్ యొక్క నార్మల్కి సంబంధించిన డైరెక్షన్ రేషియోస్. ఆ డైరెక్షన్ రేషియోస్ ఎంత అనుకున్నాం? 2 - 1 - 2. ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. అలాగే ప్లేన్ దేని నుంచి పాస్ అవుతుంది అనుకుంటున్నాము? ఆ పాయింట్ని కూడా నేను ఇక్కడ తీసుకుంటున్నా. ప్లేన్ దేని నుంచి పాస్ అవుతుందండి? 2 - 2 3 నుంచి పాస్ అవుతుంది. అండ్ డిఆర్స్ ఏమవుతున్నాయంటే 2 - 1 2 అవుతున్నాయి. కాబట్టి ఈ రెండింటి నుంచి నేను లైన్ని కన్స్ట్రక్ట్ చేశాను. ఆ లైన్ మనకి ఏమవుతుందో చూడండి. x - 2 బై 2 ఈజ్ ఈక్వల్ టు y + 2 బై -1 ఈజ్ ఈక్వల్ టు z - 3 బై -2. నెక్స్ట్ ఇక్కడ మనం లైన్ కన్స్ట్రక్ట్ చేసాము. పి అనే పాయింట్ దగ్గర నుంచి తీసుకున్నాను. అది ఎక్కడ మీట్ అయింది అనుకున్నాం? మనం క్యూ దగ్గర మీట్ అయింది అనుకున్నాం. సో ఇప్పుడు ఇదే లైన్ మీద నాకు పీతో పాటు క్యూ అనే ఒక పాయింట్ కూడా ఉందని తెలిసింది. సో ఆ అనదర్ పాయింట్ క్యూని నేను కన్స్ట్రక్ట్ చేసిన లైన్ నుంచి కన్సిడర్ చేస్తున్నా. అది ఎలా కన్సిడర్ చేస్తాము అంటే మనకి లైన్ సిమెట్రిక్ ఫామ్లో ఇచ్చారు కదండి. సిమెట్రిక్ ఫామ్లో ఇచ్చారంటే వాటి రేషియో అనేది ఒక పర్టికులర్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఆ వాల్యూని మనం ఏమనుకుంటున్నాం అంటే ఆర్ అనుకోండి. ఇది మనం ఇమాజిన్ చేసుకుంటున్నాం. ఆర్ అనేది మనం కన్సిడర్ చేసుకుంటున్నాము. సో ఆర్ బదులు మేము ఎస్ తీసుకుంటాం.
తీసుకుంటాము టీ తీసుకుంటాం అంటే మీ ఇష్టం. ఒక కాన్స్టెంట్కి మనం దాన్ని ఈక్వల్ చేయాలి. ఒక పారామీటర్కి నేను అక్కడ ఆర్కి ఈక్వల్ చేశాను. ఈక్వల్ చేసిన తర్వాత అంటే ప్రతి టర్మ్ని ఆ లైన్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి టర్మ్ని తీసుకోండి, ఈక్వల్ టు ఆర్కి ఈక్వల్ చేయండి. ఎందుకంటే అక్కడ 3 రేషియోలు ఈక్వల్ అని చెప్తున్నానండి. ఎక్స్ రేషియో ఉంది, వైతో రేషియో ఉంది, మన జెడ్తో ఉంది. 3 కూడా మధ్యలో మనం ఇన్ఈక్వాలిటీ ఏం చెప్తున్నాం అంటే ఈక్వల్ అంటున్నాం. అంటే మూడింటిని మనం రేషియోస్ వాల్యూస్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఆ ఈక్వల్ అయిన వాల్యూ నేను ఆర్ అనుకుంటున్నాను కాబట్టి ఈచ్ టర్మ్ నేను ఆర్కి ఈక్వల్ చేస్తున్నా. అంటే దీని నుంచి మనకు వాల్యూ ఏమవుతుందండి, ఫస్ట్ టర్మ్ ఎక్స్ మైనస్ 2/2 ఈక్వల్ టు ఆర్ చేసా. దాని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2r ప్లస్ 2 అవుతుంది. అలాగే సెకండ్ టర్మ్ నాకు y ప్లస్ 2/-1 ఈజ్ ఈక్వల్ టు r అవుతుంది. దీని నుంచి y ఈజ్ ఈక్వల్ టు మనకి -r ప్లస్ 2 అవుతుంది. అలాగే థర్డ్ టర్మ్ z మైనస్ 3/-2 ఈజ్ ఈక్వల్ టు r కన్సిడర్ చేస్తున్నా. దట్ ఇంప్లైస్ z ఈజ్ ఈక్వల్ టు -2r ప్లస్ 3 అవుతుంది. సో ఇప్పుడు నాకు ఎక్స్ వై జెడ్ అనే ఒక 3 వాల్యూస్ వచ్చాయి, అంటే ఒక 3 వేరియబుల్స్ వచ్చాయి, ఒక పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ ఎక్కడ పాయింట్ అంటే మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న లైన్లో పాయింటే. ఒక పాయింట్ నేను ఆల్రెడీ పి అనుకున్నాను. సో అనదర్ పాయింట్ మనం పేరేం పెట్టుకున్నాం, క్యూ అని పెట్టాం కాబట్టి సో నేను ఇప్పుడు నాకు వచ్చిన ఎక్స్ వై జెడ్ వాల్యూస్ నేను ఏమనుకుంటున్నానంటే క్యూ అంటున్నాను. ఆ క్యూ కూడా మనకి ఎక్కడ ఉందండి, లైన్ మీద ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం క్యూ అనేది మనకి ప్లేన్ మీద ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ క్యూ అనేది మనకి ప్లేన్ మీద ఉందండి. ప్లేన్ మీద ఉందంటే దాని మీనింగ్ ఏంటి, క్యూ సాటిస్ఫైస్ ద ప్లేన్ కండిషన్. అంటే క్యూ అనే పాయింట్ ప్లేన్లో కనుక మనం రీప్లేస్ చేస్తే అది ఆ ప్లేన్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే క్యూ అనేది మనకు ప్లేన్లో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి. కానీ నేను ఏం చేస్తున్నానంటే ఆ క్యూ పాయింట్ని తీసుకువెళ్ళి ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎక్కడైతే మన ప్లేన్ ఉందో అంటే 2x మైనస్ వై minus 2z minus 9 equal to 0 is the equation of plane. కాబట్టి అక్కడ మనకి క్యూ పాయింట్లో ఆల్రెడీ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వచ్చాయి. ఆ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఇక్కడ మనం చూడండి క్యూ వాల్యూస్ ఉన్నాయి. ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఉంది. ఆ ఎక్స్ వై వాల్యూస్ని తీసుకువెళ్ళి ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2 + 2r ఎక్స్ వాల్యూ అవుతుంది, మైనస్ వై అంటే -2 -r అవుతుంది. -2 ఇంటూ జెడ్ అంటే వాల్యూ ఎంత వచ్చిందండి మనకి అక్కడ 3 - 2r -9 ఈక్వల్ టు 0. సో ఈ కండిషన్లో నేను సబ్స్టిట్యూట్ చేశాను. అలా సబ్స్టిట్యూట్ చేయడం వల్ల నాకు ఆర్ వాల్యూ వస్తుంది. అంటే వీటిని మొత్తాన్ని మనం మల్టిప్లై చేస్తే ఇక్కడ నాకు ఆర్ వాల్యూ వస్తుంది. సో ఆర్ వాల్యూ ఫైనల్గా ఎంత అయిందండి ఇక్కడ మనకి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా నేను టర్మ్స్ని మల్టిప్లై చేసి ఎక్స్పాన్షన్ చేసి ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ వాట్ ఎవర్ ఈజ్ అప్లికబుల్ నేను అప్లై చేసిన తర్వాత నాకు ఆర్ వాల్యూ ఎంత వచ్చిందంటే 1 అవుతుంది. సో ఆర్ వాల్యూ 1 వచ్చింది. ఈ ఆర్ వాల్యూని తీసుకువెళ్ళి క్యూలో సబ్స్టిట్యూట్ చేయండి. ఎందుకంటే మనకి ఇమేజ్ కావాలి. ఇమేజ్ అంటే ఏమనుకున్నాం, దాన్ని క్యూగా ట్రీట్ చేసుకున్నాం. కాబట్టి నాకు క్యూ పాయింట్ కావాలి. కాబట్టి ఎక్కడైతే ఆర్ ఉంటుందో ఆ ఆర్ ప్లస్లో నేను 1 రీప్లేస్ చేస్తున్నా క్యూ పాయింట్లో. ఆటోమేటిక్గా నాకు క్యూ వాల్యూ వస్తుంది. ఆర్ వాల్యూ ఎంత అనుకున్నాం మనం, 1 అనుకున్నాం. సో క్యూ ఫస్ట్ పాయింట్లో 2 + 2r అంటున్నా. ఆర్ వాల్యూ 1 కాబట్టి ఎంత అవుతుందండి, 2 + 2 అవుతుంది. అలాగే నెక్స్ట్ -2 -1 అవుతుంది. అలాగే థర్డ్ పాయింట్ 3 - 2 అవుతుంది. సో వాటిని ఎడిషన్ సబ్ట్రాక్షన్ అప్లై చేస్తే 4 - 3 1. దిస్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ P. సో P అనే పాయింట్కి సంబంధించిన ఫుట్ అవుతుంది. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ P టు ద ప్లేన్. సో P అనే పాయింట్ ఇచ్చారు. ఆ పాయింట్కి మనం ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేసాము. సో ఇది మనకి ఒక ప్లేన్, ఒక పాయింట్ ఇచ్చినప్పుడు మనం ఇలా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్లేన్ అండ్ పాయింట్ ఇచ్చినప్పుడు మనం ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ప్రాసెస్ని మనం అప్లై చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఒకవేళ మనకి ప్లేన్ అండ్ పాయింట్ కాకుండా లైన్ అండ్ పాయింట్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్ అండ్ పాయింట్ ఇచ్చినప్పుడు, అంటే లైన్ కూడా సిమెట్రిక్ ఫామ్లో ఉందండి చూడండి. అలా ఇచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం.
ఫస్ట్ మనకి చూడండి క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ పర్పెండిక్యులర్ అండ్ ఫైండ్ అవుట్ చేయడంతో పాటు ఆ డిస్టెన్స్ అంటే ఆ పీ నుంచి ఆ పర్టికులర్ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. డిస్టెన్స్ ఫ్రమ్ 4,0,-3 టు ద లైన్ అని చెప్పి లైన్ మనకి సిమెట్రిక్ ఫామ్లో ఉన్న లైన్ ఇచ్చాడండి. సో ఇప్పుడు ఆ రెండింటి మధ్య నేను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ పాయింట్ 4,0,-3 అనే పాయింట్కి ఫుట్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. రెండు క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో సపోజ్ నాకు లైన్ ఇలా ఉందనుకుందాం, గివెన్ లైన్, ఇది ఎల్ అనే లైన్ వాడు ఇచ్చిన లైన్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ లైన్కి నేను ఫుట్ తీసుకోవాలి. పాయింట్ ఎక్కడి నుంచి తీసుకోమంటున్నాడండి, ఒక పాయింట్ 4,0,-3 అని ఇచ్చారు. ఆ పాయింట్ని యాజ్ యూజువల్ నేను పీగా కన్సిడర్ చేస్తున్నాను. అగైన్ పీ నుంచి దీని ఫుట్ కన్సిడర్ చేస్తున్నా, అది కూడా లైన్ దగ్గర ఉండాలంటున్నారు కాబట్టి ఆ క్యూ అనే పాయింట్ కన్సిడర్ చేస్తున్నా. ఈ క్యూ అనే పాయింట్ నేను ఇక్కడ ఫుట్గా తీసుకుంటున్నాను. ఈ రెండింటికి అగైన్ నేను కండిషన్ కనుక లైన్ కన్స్ట్రక్ట్ చేస్తే నాకు ఎగ్జిస్ట్ అవుతున్న టూ లైన్స్ చూడండి, ఒకదానికోటి ఎలా ఉన్నాయండి, అక్కడ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి క్యూ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందండి, లైన్ మీద ఎగ్జిస్ట్ అవుతుంది. పీక్యూ అనే లైన్ అనేది గివెన్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. అండ్ క్యూ అనే పాయింట్ అనేది ఇంకా పర్టికులర్గా లైన్ మీద ఎగ్జిస్ట్ అవుతుందండి. సో ఇప్పుడు టూ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయని కనిపిస్తుందండి. టూ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయంటే మనం కండిషన్ ఏం తీసుకోవచ్చు, A1A2 + B1B2 + C1C2 = 0 తీసుకోవచ్చుగా. అవి తీసుకోవాలంటే ముందు మనకు అవి ఏంటో తెలియాలి, అవి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ నేను లైన్ తీసుకుంటున్నా, అలాగే పాయింట్ పీ తీసుకున్నాను. ఆ తర్వాత పీక్యూ అనే లైన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఈ పీక్యూ లైన్ నుంచి నాకు డైరెక్షన్ రేషియోస్ వస్తేనే కదా నేను ఈ లైన్కి పర్పెండిక్యులారిటీ కండిషన్ వేసేది. కాబట్టి పీక్యూ లైన్ తీసుకుంటున్నాను. పీక్యూ లైన్ అంటే యాజ్ యూజువల్ మనకి ఇక్కడ ఏమేం కావాలండి, సో ఇక్కడ లైన్ ఇచ్చిన లైన్ తీసుకుంటున్నాను, పీక్యూ లైన్ తీసుకున్నాము. చూడండి ఒకసారి, పీక్యూ లైన్లో క్యూ పాయింట్ని కూడా తీసుకుంటున్నా. ఫస్ట్ మనకి ఇచ్చిన లైన్ని ఆర్కి ఈక్వల్ చేసుకుంటున్నామండి. ఫస్ట్ లైన్ గివెన్ లైన్ ఏంటండి మనకు అక్కడ ఇచ్చింది, x-3/2 is equal to y plus 1/-3 is equal to z-5/2. ఇది గివెన్ లైన్ అండి. ఈ లైన్ అనేది మనం ఈక్వల్గా ఉంది. సో పాయింట్ ఆన్ ది లైన్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక పారామీటర్కి ఈక్వల్ చేయాలి. నేను ఆర్కి ఈక్వల్ చేశాను. ఆర్కి ఈక్వల్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే వాల్యూ ఏమవుతుంది చూడండి. సో ఆర్ వాల్యూ తీసుకుంటున్నా చూడండి, x-3/2 is equal to r అంటున్నా. దట్ ఇంప్లైస్ x is equal to వాల్యూ ఏమవుతుందండి, 2r + 3. అలాగే నెక్స్ట్ y + 1 is equal by -3 is equal to r అంటున్నాను. దట్ ఇంప్లైస్ y is equal to -3r - 1. అండ్ నెక్స్ట్ వన్ z-5/2 is equal to r. దట్ ఇంప్లైస్ z is equal to 2r + 5. సో అగైన్ నాకు ఇక్కడ XYZ అనే వాల్యూస్ వచ్చాయి. XYZ వాల్యూస్ తెలిసిన తర్వాత లైన్ మీద పాయింట్ నేను ఫైండ్ అవుట్ చేశానండి. లైన్ మీద పాయింట్ అంటే ఇక్కడ మనకి ఏం ఎగ్జిస్ట్ అవుతుందండి, క్యూ వాల్యూ కనిపిస్తుంది లైన్ మీద మనకి. సో ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేసిన XYZ ఏదైతే ఉందో అది లైన్ మీదే ఉంది కాబట్టి ఆ పాయింట్ నేను క్యూగా తీసుకుంటున్నాను. క్యూ పాయింట్ ఏమనుకున్నామంటే 3 + 2r -1 - 3r 5 + 2r. అంటే ఇప్పుడు నేను XYZ ఏదైతే ఫైండ్ అవుట్ చేశానో అది ఆ క్యూ పాయింట్గా కన్సిడర్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు క్యూ వాల్యూ తెలిసింది, పీ వాల్యూ తెలిసింది. ఇందాక మనం అనుకున్నాం పీక్యూ అనే లైన్కి మనం కన్స్ట్రక్ట్ చేస్తే మన డిఆర్స్ తెలిస్తేనే మనం ఆ ఫార్ములా వేయగలమని. సో క్యూ పాయింట్ పీ పాయింట్ ఉన్నాయి కాబట్టి 2 పాయింట్స్ ఉన్నప్పుడు మనం డైరెక్షన్ రేషియోస్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి, x2 - x1, y2 - y1, z2 - z1. సో క్వశ్చన్లో నాకు పీ ఉంది అండ్ ఇప్పుడే నేను పాయింట్ ఆన్ లైన్ అని చెప్పి క్యూ ఫైండ్ అవుట్ చేసా. ఈ పీ క్యూకి నేను డైరెక్షన్ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో పీ పాయింట్ అంటే వాల్యూ ఎంత మనకి, ఆ వాల్యూస్ని, అలాగే క్యూ పాయింట్ ఎంత వచ్చింది ఆ వాల్యూస్ని, ఒక సెట్ ఆఫ్ వాల్యూస్నేమో x1 y1 z1 అనుకున్నాను, ఇంకో సెట్ ఆఫ్ వాల్యూస్ని x2 y2 z2 అనుకున్నాను. సో చూడండి పీ వాల్యూ ఎంతండి మనకి ఇక్కడ, p is equal to 4, 0, -3. అండ్ క్యూ పాయింట్ ఇప్పుడే మనం తీసుకున్నాం కదా, క్యూ వాల్యూ ఇదిగోండి ఇక్కడ ఉంది క్యూ. సో ఒక వాల్యూని నేను ఏమనుకుంటున్నానంటే
x1 y1 z1 అనుకుంటున్నా, ఇంకో పాయింట్ నేను x2 y2 z2 అనుకుంటున్నా, సబ్స్టిట్యూట్ చేస్తున్నా. p వాల్యూ x1 y1 z1, q వాల్యూ x2 y2 z2. అవి తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే x2 అంటే వాల్యూ ఎంతండి మనకి 3 + 2r మైనస్ x1 అంటే 4. Again y2 value is -1 minus 3r and y1 value is 0. Next z2 value is 5 + 2r minus z1 అంటే వాల్యూ -3 మైనస్ ఆఫ్ మైనస్ అంటే +3 అవుతుంది. సో ఫైనల్గా ఇక్కడ మనకి మిగిలే ఆన్సర్ 2r - 1 -1 - 3r 8 + 2r. సో డిఆర్స్ ఆఫ్ పీక్యూ నేను క్యాలిక్యులేట్ చేశాను. డిఆర్స్ ఆఫ్ పీక్యూ అంటే నాకు వాల్యూస్ వచ్చాయి. ఆల్రెడీ లైన్కి సంబంధించిన డిఆర్స్ మనకు తెలుసు 2, -3, 2 అని. సో ఇప్పుడు నాకు లైన్ 1 అంటే ఇక్కడ మనం తీసుకున్న కండిషన్ ప్రకారం పీక్యూ అనే లైన్ తీసుకున్నాను. అలాగే గివెన్ లైన్ ఎల్ అనుకున్నా. ఎల్కి ఆల్రెడీ మన క్వశ్చన్లోనే డిఆర్స్ ఉన్నాయి 2 - 3 2 అని. ఇప్పుడే మనం పీక్యూకి డిఆర్స్ ఫైండ్ అవుట్ చేసాము. సో నాకు పెయిర్ ఆఫ్ డిఆర్స్ వచ్చేసాయి. సో ఆ రెండు తెలిసాయి కాబట్టి పీక్యూ లైన్ ఎల్కి పర్పెండిక్యులర్గా ఉందనే కాన్సెప్ట్ తీసుకుని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ రెండింటికి పర్పెండిక్యులర్ కండిషన్ని అప్లై చేస్తున్నా. సో పర్పెండిక్యులర్ కండిషన్ అప్లై చేయడం వల్ల మనకి ఏమవుతుంది చూడండి, 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అనుకున్నాం కాబట్టి కండిషన్ ఏం రాస్తున్నాం, a1 a2 + b1 b2 + c1 c2 = 0 అని తీసుకుంటున్నాను. సో ఆ వాల్యూస్లో a1 b1 c1 అంటేనేమో ఒక సెట్ ఆఫ్ డిఆర్స్ని తీసుకుంటున్నా, a2 b2 c2 అంటేనేమో ఇంకో సెట్ ఆఫ్ డిఆర్స్. సో ఇక్కడ మన కన్వీనియన్స్ కోసం a1 b1 c1 అంటేనేమో సిమెట్రిక్ లైన్లో ఉన్న అంటే గివెన్ లైన్కి సంబంధించిన డిఆర్స్గా తీసుకున్నాను. a2 b2 c2 అంటేనేమో డిఆర్స్ ఆఫ్ pqగా తీసుకున్నాను. ఆ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆర్ వాల్యూ ఎంత వస్తుందండి, -1 వస్తుంది. సో a1 b1 c1 a2 b2 c2 వాల్యూస్ని కరస్పాండింగ్ పొజిషన్స్లో రీప్లేస్ చేసి ఆ టర్మ్స్ మొత్తాన్ని కూడా మల్టిప్లై చేయడం వల్ల మనకు ఆర్ వాల్యూ ఎంత అవుతుంది, -1 అయింది. ఆర్ వాల్యూ -1 వచ్చింది. మనకి ఆర్ వాల్యూ కాదు, కావాల్సింది ఏంటండి, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కావాలి. సో ఆ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ మనం ఏమనుకున్నాం అండి, క్యూ అనుకున్నాం. కాబట్టి క్యూ పాయింట్ తెలియాలి కాబట్టి ఆర్ వాల్యూని తీసుకువెళ్ళి క్యూ పాయింట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. క్యూ అంటే వాల్యూ ఎంత ఉందండి మనకు అక్కడ, 2r - 1, -1 సారీ క్యూ పాయింట్ చూద్దాము. క్యూ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ మనం తీసుకున్నాం 3 + 2r -1 - 3r 5 + 2r. ఇది మనకి క్యూ వాల్యూ. ఇందులో ఆర్ వాల్యూ మనకి ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూని రీప్లేస్ చేయండి. ఇక్కడ ఆర్ అంటే ఆన్సర్ ఎంత వచ్చిందండి మనకి, -1. దాన్ని ఇక్కడ రీప్లేస్ చేస్తున్నా 3 - 2 అవుతుంది. ఆర్ ప్లేస్లో 1 రీప్లేస్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ -1 ఆర్ ప్లేస్లో అగైన్ -1 రీప్లేస్ చేస్తున్నా. సో దట్ వాల్యూ ఈస్ 3 + 3 అగైన్ 5 + 2r యాక్చువల్ వాల్యూ, బట్ ఆర్ ఈక్వల్ టు -1 కాబట్టి 5 - 2 that is equal to 1 2 3. That is the foot of the perpendicular Q. నెక్స్ట్ ఇలా మనం లైన్ పాయింట్ ఇచ్చినప్పుడు కూడా ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనల్ని దాంతో పాటుగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేయమంటున్నారండి. అంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అని మీరు ఏదైతే తీసుకున్నారో గివెన్ పాయింట్కి ఆ పాయింట్కి మధ్య డిస్టెన్స్, అంటే పి అనేది గివెన్ పాయింట్ అండి, నాకు ఇక్కడ క్యూ అనేది ఏమో ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అనుకున్నాం కాబట్టి పీ క్యూకి మధ్య ఉన్న డిస్టెన్స్ కూడా ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో పీ క్యూ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇది ఆర్డినరీ డిస్టెన్స్ ఫార్ములాని, అంటే 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అదే ఫార్ములా. అంటే √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాలో అప్లై చేస్తే మనకి పీ వాల్యూ వచ్చింది, క్యూ వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చారండి. క్యూ వాల్యూ ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాము 1 2 3 అని. ఆ రెండింటిని కరస్పాండింగ్ x1 y1 x2 y2 అలాగే z1 z2లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏమవుతుందండి, సో 1 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 3 + 3 హోల్ స్క్వేర్.
సో వీటిని కరస్పాండింగ్ టర్మ్స్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఏది అప్లికబుల్ అయితే అది చేస్తే ఇక్కడ 1 - 4 అంటే -3² అయిందండి, దట్ ఈస్ ఈక్వల్ టు 9. సెకండ్ టర్మ్ వాల్యూ +4 వచ్చింది, థర్డ్ టర్మ్ వాల్యూ +36 వచ్చింది. సో మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే √49 అంటే వాల్యూ 7. Square root of 49 is 7. So distance between P and Q is finally 7. నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి గివెన్ కండిషన్స్ బట్టి అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఇమేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. సో ఇమేజ్ అంటున్నామండి. ఇమేజ్ అంటే మనకు ఒక పర్టికులర్ పాయింట్ లైన్ ఇచ్చినప్పుడు దాని ఇమేజ్ని చూస్తున్నాం. ఇమేజ్ అంటే మధ్యలో మనకి ఏదైతే ఆబ్జెక్ట్ ఇస్తున్నారో అది మనకి మిర్రర్లా యాక్ట్ చేస్తుందండి. సో దట్ మనకి గివెన్ కండిషన్కి సపోజ్ నాకు ఒక పాయింట్ ఇచ్చారు, ఓ ప్లేన్ ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు ఈ పాయింట్కి ప్లేన్కి సంబంధించిన ఈ పాయింట్కి సంబంధించిన ప్లేన్ ఇమేజ్ని నేను ప్లేన్ మీద నేను కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే అది ఎలా కన్ఫైండ్ చేస్తామో చూద్దాం. పి అనే పాయింట్ తీసుకుంటున్నాను, ఇక్కడ ప్లేన్ కన్సిడర్ చేస్తున్నాను. సో ఇమేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి పి అనే పాయింట్కి ఇమేజ్ని నేను తీసుకుంటున్నాను. ఈ మధ్యలో ఏదైతే ప్లేన్ ఉందో అది మనకి మిర్రర్లా యాక్ట్ చేస్తుంది. అంటే మనం తీసుకున్న పాయింట్ మిర్రర్ ఇమేజ్ అంటాం అనమాట. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే తీసుకున్న పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందో, అంటే పీ నుంచి ప్లేన్కి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో ఈ పీకి సంబంధించిన ఇమేజ్ ఎగ్జిస్ట్ అయ్యేటప్పుడు కూడా ఆ డిస్టెన్స్ సేమ్ ఈక్వల్గా ఉంటుందన్నమాట. అంటే అగైన్ ప్లేన్ నుంచి నేను ఇమేజ్ పాయింట్ ఏదైతే అనుకుంటున్నానో ఆ పాయింట్కి మధ్య డిస్టెన్స్ అనేది సేమ్ ఈక్వల్గా ఉంటుంది. అంటే సపోజ్ ఆ 2 పాయింట్స్ని కనుక నేను జాయిన్ చేశాను అనుకోండి, అంటే క్యూ అనేది నేను సపోజ్ పీకి ఇమేజ్గా తీసుకున్నాను. సో పి అనేది నాకు గివెన్ పాయింట్. ఈ గివెన్ పాయింట్ నుంచి నేను ప్లేన్ ద్వారా నేను పీకి ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. అలా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి పి అండ్ క్యూ అనే ఒక లైన్ ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయ్యే లైన్ అనేది ప్లేన్కి పి నుంచి ప్లేన్కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ ప్లేన్ నుంచి క్యూ కూడా ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది అంటున్నాం. సో ఆ మీట్ అయ్యే పొజిషన్ ఉంటుంది కదండి, పీక్యూ అనే లైన్ ఫామ్ అవుతుంది అంటున్నా. ఆ మీట్ అయ్యే పాయింట్ ప్లేన్ మీట్ అయ్యే పాయింట్ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా హాఫ్ ఆఫ్ ది పాయింట్. అంటే అప్పుడు అది ఏమవుతుందంటే మిడ్ పాయింట్ అవుతుంది. సో ఆ లైన్ అనేది ప్లేన్ని మనకి ఎక్కడ మీట్ చేస్తుందండి, మిడ్ పాయింట్ దగ్గర మీట్ చేస్తుంది. సో ఇలాంటి కండిషన్ అరైజ్ అయినప్పుడు మనం దానికి ఇమేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ 2, -1, 3 ఇన్ ద ప్లేన్ 3x - 2y + z = 9. సో ప్లేన్ ఇవ్వడం జరిగింది నాకు ఇక్కడ. సో పి అనే పాయింట్ గివెన్ పాయింట్గా కన్సిడర్ చేశాను. ఆ పాయింట్కి సంబంధించిన ఇమేజ్ ఏమైతే ఉందో ఆ ఇమేజ్ని నేను ఏమనుకుంటున్నానంటే క్యూ అనుకుంటున్నాను. సో క్యూ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ పి. కాబట్టి అగైన్ ఇక్కడ నేను ప్లేన్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నా. సమ్వేర్ పి పాయింట్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది అనుకుంటున్నాను. పీకి సంబంధించిన ఇమేజ్ నేను క్యూ అనుకుంటున్నా. సో నాకు పీ నుంచి క్యూ అనే ఒక లైన్ ఫామ్ అవుతుంది. ఏమనుకున్నామండి, ప్లేన్కి పీకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ప్లేన్కి క్యూకి కూడా మనకి సేమ్ ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుందండి. ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఆ ప్లేన్ లైన్ మీట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉంటుందో అది మనకి మిడ్ పాయింట్గా కన్ఫర్మ్ చేసుకుంటాం అనమాట. సో దట్ ఈస్ ద మిడ్ పాయింట్. ఆ మిడ్ పాయింట్ నేను ఏమనుకుంటున్నానంటే ఆర్గా ట్రీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు పీక్యూ అనే ఒక లైన్ ఉంది, ఆర్ అనే ఒక పాయింట్ అనేది మిడ్ పాయింట్గా అవుతుంది. పీక్యూ లైన్ అనే పాయింట్ ఎక్కడైతే ప్లేన్ మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ని నేను ఆర్గా ఇండికేట్ చేస్తే అది మనకి మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ అయింది. అండ్ ఇంకో విషయం, ఈ ఆర్ అనేది ఎక్కడ ఉంటుందండి, మనకి ప్లేన్ మీద ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆర్ వాల్యూ తెలిస్తే మనం ఆర్ వాల్యూని ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ పీక్యూకి మిడ్ పాయింట్గా కూడా ఆర్ యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ 2 కండిషన్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో పీక్యూ అనే ఒక లైన్ ఫామ్ అవుతుంది అంటున్నాం కాబట్టి ఆ లైన్ అనేది ఏమవుతుందండి, ప్లేన్కి ఎలా ఉందండి, పర్పెండిక్యులర్గా కనిపిస్తుంది చూడండి. సో పర్పెండిక్యులర్ అయిందంటే ఆటోమేటిక్గా దాన్ని మనం ఏమనుకోవచ్చు అనుకుంటున్నాం, నార్మల్గా ట్రీట్ చేయొచ్చు అంటున్నాం. సో ఆ ప్లేన్కి సంబంధించిన నార్మల్గా కనుక నేను తీసుకుంటే, సో ప్లేన్ యొక్క డిఆర్స్ని తీసుకుంటున్నాను. ఫస్ట్ నేను ప్లేన్ మన గివెన్ ప్లేన్ ఏమైతే ఇచ్చారో ఆ ప్లేన్ నుంచి డిఆర్స్ని తీసుకోండి. డిఆర్స్ ఆఫ్ ప్లేన్ అంటే మనకు వాల్యూస్ ఏమవుతాయండి, 3, -2, 1. ఇవి ప్లేన్ యొక్క డిఆర్స్. ప్లేన్ పై ఏదైతే ఉందో ఆ ప్లేన్కి సంబంధించిన డిఆర్స్ నేను 3, -2, 1 అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నా దగ్గర ఈ లైన్కి సంబంధించిన డిఆర్స్ ఉన్నాయి.
పీక్యూ అనే ఒక లైన్ని నేను కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు పీక్యూ అనే వాల్యూలో క్యూ వాల్యూ ఎంతో తెలియాలి అండ్ ఆర్ వాల్యూ కూడా తెలియాలి. ఆర్ వాల్యూ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అనుకున్నా, ప్లేన్ మీద, అది మిడ్ పాయింట్ అంటున్నా. సో ఆర్ వాల్యూ కూడా తెలియాలి. ఇవేవి తెలియాలన్నా కూడా ముందు మనకి పీక్యూ లైన్కి సంబంధించిన డైరెక్షన్, కొసైన్స్ కానీ, రేషియోస్ కానీ, ఆ పాయింట్లు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం. సో ఇప్పుడు నేను పీక్యూ అనే లైన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. సో లైన్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి ఏమేం కావాలనుకుంటున్నాను, బేసిక్గా పాయింట్ కావాలి, డిఆర్స్ కావాలంటున్నా. పాయింట్ ఇక్కడ మనకు ఆర్ వాల్యూ, క్యూ వాల్యూ అనేవి ఏమవుతాయి అనుకున్నాం కానీ ఆ వాల్యూస్ ఎంత అనేది తెలియదు. ఇక్కడ నాకు తెలిసిన ఓన్లీ వాల్యూ పీ మాత్రమే. సో పీ పాయింట్ ఉంది నా దగ్గర అండ్ ఈ పీ నుంచి క్యూ అనే లైన్ అనేది ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉందంటున్నాను కాబట్టి ఆటోమేటిక్గా అది నార్మల్ అవుతుంది అంటున్నా. నార్మల్ డిఆర్స్ ఏంటో కూడా తీసుకున్నా, 3 - 2 1. సో నా దగ్గర పాయింట్ ఉంది, డిఆర్స్ ఉన్నాయి. ఈ రెండింటితోటి నేను ఒక లైన్ ఈక్వేషన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నా. సో ఆ లైన్ ఏమవుతుంది అనుకుంటున్నామంటే x - x1 by a is equal to y - y1 by b is equal to z - z1 by c. ఈ ఏబిసి అనే ప్లేన్ నుంచి తీసుకున్నాం కదండి, మీకు అది తెలియడం కోసం ఇలా రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు వాల్యూస్ x1 y1 z1 ఉన్నాయి, అలాగే డిఆర్స్ ఏబిసి కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ రెండింటిని తీసుకుని నేను ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. పీ పాయింట్ అంటే మనం ఎంత అనుకున్నామండి, 2 - 1 3 పీ పాయింట్. అండ్ ఏబిసి అంటే వాల్యూస్ ఎంత అనుకున్నాం, 3 - 2 1. ఆ వాల్యూస్ నేను కరస్పాండింగ్ పొజిషన్స్లో కనుక రీప్లేస్ చేస్తే నాకు ఒక లైన్ ఈక్వేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ లైన్ నుంచి ఇంకో పాయింట్ ఎలా ఉంటుందో కూడా నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇంకో పాయింట్ అంటే లైన్ మీద ఉన్న పాయింట్స్ అంటే ఏమేమి ఉన్నాయండి, ఆర్ పాయింట్ ఉంది, క్యూ పాయింట్ ఉంది. మీ ఇష్టం ఏది తీసుకున్నా పర్వాలేదు, నేను క్యూ పాయింట్ని కన్సిడర్ చేస్తున్నా. సో పాయింట్ ఆన్ లైన్ అంటే నేను అనదర్ పాయింట్ క్యూ ఉంది కాబట్టి ఆ క్యూని కన్సిడర్ చేస్తున్నా. క్యూ రావాలంటే ఆ టోటల్ లైన్ని మనం ఆర్కి ఈక్వల్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను లైన్ కన్స్ట్రక్ట్ చేసి దాన్ని నేను ఆర్కి ఈక్వల్ చేశాను. ఆర్కి ఈక్వల్ చేసిన తర్వాత నాకు క్యూ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. సో వచ్చిన లైన్ ఏంటో చూడండి, మనకు అక్కడ x - 2 by 3 ఈక్వల్ టు, మనం దాన్ని ఇది ఎక్కడ ఈక్వల్ చేస్తున్నాం అంటున్నాం, ఆర్కి ఈక్వల్ చేస్తున్నాం అంటున్నాం. దాని నుంచి x ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది, 2 + 3r. నెక్స్ట్ సెకండ్ వాల్యూ y + 1 by -2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, r. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు అగైన్ -1 - 2r. నెక్స్ట్ z - 3 by 1 ఈక్వల్ టు r. దట్ ఇంప్లైస్ z ఈజ్ ఈక్వల్ టు 3 + r. ఇలా నేను XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేశాను. ఈ XYZ అనే వాల్యూస్ని నేను పాయింట్గా కన్సిడర్ చేస్తే మనం తీసుకున్న ప్లేన్ లైన్, ఆ లైన్ ఏదైతే ఉందో పీక్యూ లైన్ అనుకున్నాం కాబట్టి పీ పాయింట్ కాకుండా ఈ వచ్చిన వాల్యూస్ని నేను క్యూ పాయింట్గా కన్సిడర్ చేశాను. సో ఇప్పుడు నా దగ్గర పీ వాల్యూ ఉంది, క్యూ వాల్యూ ఉంది, పీక్యూ అనే లైన్ ఫామ్ అయింది, ఆ 2 పాయింట్స్ తెలిసాయి. ఆ మధ్యలో మనం ఆర్ అనే ఒక వాల్యూని కూడా ఇండికేట్ చేసుకున్నామండి, మిడ్ పాయింట్ అని. సో ఇక్కడ మనం తీసుకున్న ప్లేన్ కండిషన్ చూసారా, సో పీ క్యూ ఇది ఆర్ అనుకున్నాం. సో పీ పాయింట్ నేను ఫైండ్ అవుట్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు, క్యూ పాయింట్ నేను ఇప్పుడే మనం ఇమాజిన్ చేసుకున్నాం క్యూ వాల్యూ ఎంత అయిందనేది. సో ఆర్ అనే వాల్యూ ఏమనుకుంటుంది అనుకున్నాం అండి, మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ. సో పీక్యూ తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను ఆర్ కండిషన్కి వస్తున్నా. ఆర్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ అనుకున్నాం కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేస్తున్నా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మిడ్ పాయింట్, x1 + x2 by 2, y1 + y2 by 2, z1 + z2 by 2. సో మిడ్ పాయింట్కి ఫార్ములా వేశాను. పీ అనే పాయింట్ నేమో x1 y1 z1గా కన్సిడర్ చేస్తున్నా, క్యూ పాయింట్ నేమో x2 y2 z2గా కన్సిడర్ చేస్తున్నా. ఆ వాల్యూస్ని తీసుకెళ్ళి ఆర్లో సబ్స్టిట్యూట్ చేయండి, అంటే కరస్పాండింగ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆర్ వాల్యూ వస్తుంది. ఆర్ వాల్యూ ఎంత అవుతుందో చూడండి, 4 + 3r by 2 -2 - 2r by 2 6 + r by 2. సో ఈ పర్టికులర్ మిడ్ పాయింట్ ఫార్ములాలో కనుక వాల్యూస్ని కరస్పాండింగ్ పీక్యూ వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆర్ వాల్యూ వచ్చింది. ఈ ఆర్ అనేది ఎక్కడుందండి, మనకి పీక్యూకి మిడ్ పాయింట్ అవుతుంతో పాటు ప్లేన్ మీద కూడా ఎగ్జిస్ట్ అవుతుంది అంటున్నాము. సో ప్లేన్ని సాటిస్ఫై చేస్తుంది ఆర్, ఎందుకంటే ప్లేన్ అనేది ఆర్ నుంచి వెళ్తుంది అని చెప్పి మనకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఆర్ పాయింట్ని తీసుకెళ్ళి ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో పాయింట్ ఆన్ ది ప్లేన్ అనుకున్నాం కాబట్టి పాయింట్ని తీసుకువెళ్ళి ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేసా. ఆన్ సింప్లిఫికేషన్ ఇక్కడ మనం చూడండి ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేసి ఎల్సిఎం తీసి సింప్లిఫై చేస్తే ఆర్ వాల్యూ ఎంత వచ్చిందండి, మనకి ఇక్కడ స్మాల్ ఆర్ వాల్యూ -2/7 వచ్చింది. కానీ మనకి మెయిన్ గేమ్ ఏంటి, క్యాపిటల్ ఆర్ ఫైండ్ అవుట్ చేయడమా
క్యూ ఫైండ్ అవుట్ చేయడమా? మనకి ఆర్ అనేది మిడ్ పాయింట్ అని అవుతుంది అనుకున్నాం, కానీ యాక్చువల్గా మన క్వశ్చన్ ఏంటి, ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇమేజ్ అంటే ఏమనుకున్నాం, క్యూ కావాలి. కాబట్టి ఆర్ వాల్యూని తీసుకువెళ్ళి డైరెక్ట్గా క్యూలో సబ్స్టిట్యూట్ చేసేయండి, మనకు కావాల్సిన ఇమేజ్ పాయింట్ వస్తుంది. సో వాట్ ఈజ్ ఆర్, -2/7. ఆ వాల్యూని తీసుకువెళ్ళి నేను ఆర్లో క్యూలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఆర్ వాల్యూని. సో సబ్స్టిట్యూట్ చేస్తే మన క్యూ వాల్యూ ఎంత వచ్చిందో చూడండి, 8/7 -3/7, 19/7. సో ఇలా మనకి లైన్, మనకి పాయింట్ ఇచ్చి అలాగే ప్లేన్ ఇచ్చి ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇలా ప్రొసీడ్ అవుతాము. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఒక లైన్ అండ్ పాయింట్ ఇచ్చి ఇమేజ్ని కనుక ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా ప్రొసీడ్ అవుతాము అది కూడా చూద్దాము. సో ఇమేజ్ ఆఫ్ ది లైన్ అండ్ పాయింట్ అంటున్నా, ఇన్ ద లైన్ అంటున్నా. సో ఇక్కడ కూడా ఫస్ట్ నేను పాయింట్ని తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ మనకి లైన్ వస్తుంది. సో క్యూ అనేది నేను ఇమేజ్గా కన్సిడర్ చేశాను అనుకోండి, PQ. అగైన్ మీరు ఇక్కడ నోటీస్ చేస్తే సేమ్ కండిషన్ అండి, ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది లైన్. మనకి ఏదైతే లైన్ ఇచ్చారో ఆ లైన్కి P నుంచి లైన్ ఎంత డిస్టెన్స్ ఉందో లైన్ నుంచి క్యూ కూడా మనకి ఏమవుతుందంటే ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. క్యూ అనేది Pకి ఇమేజ్గా మారుతుంది. సో ఈక్వల్ డిస్టెన్స్లో అంటున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ అనేది అవుతుంది. సో సేమ్ ఇందాక నొటేషన్స్తో తీసుకున్నాము. సో ఇలా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఆర్ అనేది మళ్ళీ మనకి ఇక్కడ మిడ్ పాయింట్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఇందాక మనం ప్లేన్లో ఉంది కాబట్టి ఆర్ వాల్యూ తీసుకెళ్ళి ఆర్ పాయింట్ని ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేస్తామండి. కానీ ఇక్కడ ఆర్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందండి, మనకి లైన్ మీద ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ మీరు ఇంకోసారి వాల్యూ నోటీస్ చేసినట్టయితే ఈ లైన్ అనేది PQకి ఎలా ఉంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఈ రెండు కాన్సెప్ట్స్ని మనం యూజ్ చేసుకుని ఇప్పుడు మనం ఒక లైన్ పాయింట్ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ పాయింట్కి ఇమేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ 1,6,3 ఇన్ ద లైన్ x/1 is equal to y-2/2 is equal to z-2/3. సో గివెన్ లైన్ తీసుకున్నాను. గివెన్ లైన్ తీసుకుని ఆ లైన్ యొక్క పాయింట్ మనకి ఏదైతే డిఆర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి జాగ్రత్తగా నోటీస్ చేసుకున్నాం. నెక్స్ట్ గివెన్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నేను దాన్ని ఏగా కన్సిడర్ చేస్తున్నానండి. అంటే ఇందాక మనం PQ అని తీసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం చేంజ్ చేసాం, ఏ అనుకుంటున్నా. ఏ నుంచి వచ్చే ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎలా తీసుకుంటున్నానంటే B అనే పాయింట్గా తీసుకుంటున్నాను. ఇది నాకు గివెన్ లైన్ L అనుకుంటున్నాను. సో మిడ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ మిడ్ పాయింట్ నేను ఇక్కడ Pగా కన్సిడర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏ గివెన్ పాయింట్, B ఇమేజ్, P పాయింట్ ఆన్ ది లైన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అది మనకి మిడ్ పాయింట్ ఆఫ్ AB అవుతుంది. ఏబీకి కరెక్ట్గా ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దాన్ని మనం ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. ఫస్ట్ ఏ పాయింట్ కన్సిడర్ చేసుకున్నాం, ఇవన్నీ తీసుకున్నాం. P అనేది మనకి మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీతో పాటు లైన్ మీద కూడా ఉంది అని మనకు క్లియర్గా తెలుస్తుంది కదా. కాబట్టి పాయింట్ ఆన్ ది లైన్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. లైన్ మనకి ఏ ఫామ్లో ఇచ్చారండి, సిమెట్రిక్ ఫామ్లో ఇచ్చారు. సిమెట్రిక్ ఫామ్లో ఇచ్చినప్పుడు పాయింట్ ఆన్ ది లైన్ అంటే ఎలా కన్సిడర్ చేస్తాము, x-1/1 is equal to y-1/2 is equal to z-2/3. దాన్ని ఏం చేస్తామంటే ఆర్కి ఈక్వల్ చేస్తున్నా. ఆర్కి ఈక్వల్ చేసి ఈచ్ టర్మ్ని ఆర్కి ఈక్వల్ చేసుకుంటే మనకి XYZ వాల్యూ వస్తుంది, అంటే పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ నేను లైన్ మీద ఉండే పాయింట్ని తీసుకోవాలి. లైన్ మీద ఉన్న పాయింట్ అంటే ఆల్రెడీ ఏం ఎగ్జిస్ట్ అవుతుందండి మనకి ఇక్కడ P, కాబట్టి P అని నొటేషన్ తీసుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ P వాల్యూ ఏంటో తీసుకుందాం. వాల్యూస్ని చూద్దాం. చూడండి ఇక్కడ x/1 is equal to R అంటున్నాను. దట్ ఇంప్లైస్ x is equal to వాల్యూ ఎంత అవుతుందండి, R. తర్వాత y-1/2 is equal to R అంటున్నాను. దట్ ఇంప్లైస్ y is equal to వాల్యూ ఎంత అవుతుందండి, 1 + 2R. నెక్స్ట్ z-2/3 is equal to R అవుతుంది అనుకుంటున్నా. దట్ ఇంప్లైస్ z is equal to 2 + 3R. సో నాకు x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ వచ్చాయి. ఆ XYZ వాల్యూస్ని పాయింట్గా తీసుకుంటున్న ఆ పాయింట్ మనం ఏమనుకుంటున్నాం, P అనుకుంటున్నాం. సో P వాల్యూ ఎంత అయిందండి ఇప్పుడు మనకి R + 2R + 1, 3R + 2 అయింది. సో
ఇప్పుడు నాకు ఏ వాల్యూ ఉంది, పి వాల్యూ ఉంది, ఇంకా బి అనే దానికి నేను దగ్గర రాలేదండి చూడండి. సో ఏ వాల్యూ తెలిసింది, పి వాల్యూ తెలిసింది, అండ్ నాకు ఏ నుంచి పి ఒక లైన్ అయితే కనిపిస్తోంది. ఆ లైన్ అనేది గివెన్ లైన్కి ఎలా ఉంది, పర్పెండిక్యులర్గా ఉంది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు కండిషన్ అప్లై చేయాలి. ఆ కండిషన్ అప్లై చేయాలంటే మనకి A1A2 ప్లస్ B1B2 ప్లస్ C1C2 ఈక్వల్ టు 0 ఫార్ములా వేస్తాము. అది వేయాలంటే A1B1C1 తెలియాలి, A2B2C2 తెలియాలి. గివెన్ లైన్ నుంచి అంటే మనకి సిమెట్రిక్ ఫామ్లో ఉన్న లైన్ ఇచ్చారు కదా, ఆ లైన్లో మనకి ఏబిసి వాల్యూస్ ఏంటో తెలుస్తాయండి. ఫస్ట్ మనకు ఒక లైన్ ఇచ్చారు చూడండి, ఆ లైన్ నుంచి మనకి ఏబిసి వాల్యూస్ తెలుస్తాయి. అంటే దాన్ని నేను A1B1C1గా తీసుకుంటున్నాను. గివెన్ లైన్ నుంచి సెట్ ఆఫ్ A1B1C1 వచ్చింది. A1 ఎంత అయిందండి మనకి అక్కడ 1, B1 అంటే వాల్యూ ఎంత అయింది 2, C1 అంటే వాల్యూ ఎంత అయింది 3 అయింది. ఇది గివెన్ లైన్ నుంచి. నెక్స్ట్ నేను ఏ పాయింట్ తీసుకున్నాను, ఏ పాయింట్ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు, పి పాయింట్ తీసుకున్నాను. ఈ ఏ అండ్ పి తోటి నేను డిఆర్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. అండ్ ఏపీ డిఆర్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిఆర్స్ అంటే ఫార్ములా ఏమేస్తాం, x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 అనే ఫార్ములా తీసుకుంటాం. ఈ ఫార్ములాలో ఏ అంటే 1, 6, 3, పి అంటేనేమో r ప్లస్ 2r ప్లస్ 1 ప్లస్ 3r ప్లస్ 2. ఆ వాల్యూస్ని ఒక వాల్యూస్ని x1 y1 z1 అనుకోండి, ఇంకో వాల్యూస్ని x2 y2 z2 అనుకోండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వస్తున్న డిఆర్స్ ఎంత అవుతున్నాయండి చూడండి. ఇక్కడ r మైనస్ 1, 2r మైనస్ 5, 3r మైనస్ 1 వచ్చింది. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసా. x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1లో ఆ పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఇది. సో ఇప్పుడు నాకు A1B1C1 అంటే లైన్ నుంచి తీసుకున్నాను. డిఆర్స్ ఆఫ్ ఏపీ అంటే ఇప్పుడే నేను ఫైండ్ అవుట్ చేసా, A2, B2, C2. ఈ 3 వాల్యూస్ని తీసుకువెళ్ళి మనం 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు తీసుకునే కండిషన్ అంటే ఏంటది, A1A2 ప్లస్ B1B2 ప్లస్ C1C2 ఈక్వల్ టు 0. పర్పెండిక్యులర్ అంటే మనమైతే చెప్పేస్తున్నాం కదా, కాబట్టి ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేస్తున్నాను. A1B1C1 అంటే వాల్యూ 1, 2, 3, A2B2C2 అంటే r-1, 2r-5, 3r-1. ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు r వాల్యూ ఎంత వస్తుందండి, r ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆ వాల్యూస్ అన్ని తీసుకొని అక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, మనకు r వాల్యూ 1 వచ్చింది. నెక్స్ట్ r వాల్యూ తెలిసిన తర్వాత మనకి ఫైనల్గా కావాల్సింది ఏంటి, p వాల్యూనా b వాల్యూనా, మనం ఏదనుకున్నాం b కావాలి, ఎందుకంటే ఈ ఇమేజ్ ఏమవుతుంది మనకి b అవుతుంది. కాబట్టి నేను బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బి కావాలంటే పీకి బీకి ఏకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, ఏబీకి పి అనేది ఏమవుతుంది అనుకున్నాం, మిడ్ పాయింట్ అవుతుంది అనుకున్నాం. కాబట్టి ఫస్ట్ నాకు పి పాయింట్ తెలిస్తే తర్వాత నేను ఆటోమేటిక్గా మిడ్ పాయింట్ ఫార్ములా వేసుకుని బి వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఆర్ వాల్యూ 1 వచ్చింది. ఈ ఆర్ వాల్యూని తీసుకెళ్ళి పి పాయింట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. పి పాయింట్ ఎంత అనుకున్నామండి మనం, r, 2r ప్లస్ 1, 3r ప్లస్ 2. ఇందులో r అంటే వాల్యూ 1 కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు వాల్యూ ఏమవుతుంది 1, r వాల్యూ 1 కాబట్టి ఇక్కడ ఎంత అవుతుందండి 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5. సో నాకు p పాయింట్ ఎంతో తెలిసింది. నెక్స్ట్ మనం తెలియాల్సింది ఏంటంటే b వాల్యూ తెలియాలి. b కావాలంటే కంపల్సరీ మనం ఏని కూడా ఇన్వాల్వ్ చేయాలి, ఎందుకంటే ఏబీకి మిడ్ పాయింట్ తీసుకుంటే మనకి p వస్తుంది. కాబట్టి p ఈస్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ. కాబట్టి మనకి ఏమవుతుంది, ఏబీకి మనం మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేసి దానికి పీకి ఈక్వల్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకి బి వాల్యూ అనదర్ పాయింట్ బి అని ఉందో అది వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను మిడ్ పాయింట్ ఆఫ్ ఫార్ములా వేసుకుంటున్నాను. సో ఏ అంటే వాల్యూ 1, 6, 3 వచ్చింది. అండ్ పి అంటే ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం 1, 3, 5. అండ్ బి అంటే ఇంకా నాకు వాల్యూ ఎంతో తెలియదు, నేను దాన్ని ఎలా ఇమాజిన్ చేస్తున్నానంటే x, y, z అనుకుంటున్నా. సో p ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2, z1 ప్లస్ z2 బై 2. సో ఈ ఫార్ములాలో x1, y1, z1 అంటే ఏ పాయింట్, ఇదేమో x1 అనుకుంటున్నాను, ఇది y1, ఇది z1. x2, y2, z2 అంటే b పాయింట్గా తీసుకుంటున్నానండి. సో ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది, ఇది z2 అని నేను ఇమాజిన్ చేసుకుని ఈ 2 పాయింట్స్ని ఏబీ వాల్యూస్ని తీసుకువెళ్ళి
ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఆల్రెడీ p అంటే వాల్యూ ఉంది 1, 3, 5 ఈక్వల్ టు వాట్ ఈజ్ x1 1 ప్లస్ x2 అంటే ఎంత అనుకున్నాం x బై 2, అలాగే y1 అంటే వాల్యూ 6 ప్లస్ y బై 2, నెక్స్ట్ 3 ప్లస్ z బై 2. కరస్పాండింగ్ టర్మ్స్ని ఈక్వల్ చేయండి. అంటే x కోఆర్డినేట్స్ని, y కోఆర్డినేట్స్ని, z కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా x, y, z అంటే b పాయింట్ ఎంతో వస్తుంది. సో వాటిని కంపేర్ చేస్తున్నాను. 1 ప్లస్ x బై 2 ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుందండి 2 మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ సెకండ్ టర్మ్ నేను y వాల్యూస్ని కంపేర్ చేస్తాను, y కోఆర్డినేట్స్ని. 6 ప్లస్ y బై 2 ఈజ్ ఈక్వల్ టు 3. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 6 minus 6, that is equal to 0. And next final value z coordinate 3 plus z by 2 equal to 5. That implies z is equal to 10 minus 3, that is equal to 7. So x value 1 వచ్చింది, y value 0 వచ్చింది, z value 7 వచ్చింది. సో xyz అంటే మనం bగా ట్రీట్ చేసుకున్నాం కాబట్టి b వాల్యూ ఏమైంది మనకి 1, 0, 7. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b. సో మనకి ఇలాగా ఫుట్ ఇచ్చినా ఇమేజ్ ఇచ్చినా ఏదైనా సరే ఇచ్చిన కండిషన్స్ ప్రకారం మనకి లైన్ ఇస్తున్నారా, ప్లేన్ ఇస్తున్నారా, పాయింట్ ఇచ్చారా, మనకి ఎలా ఇచ్చారనే దాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకుని అవి ఎక్కడ పర్పెండిక్యులర్ అవుతున్నాయి ఈ కండిషన్స్ని కనుక మనం జాగ్రత్తగా చూసుకుంటే ఈజీగా వాటిని మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ప్లేన్ అండ్ లైన్ అంటే ప్లేన్ లైన్ రెండింటి కాంబినేషన్తో ఉన్నప్పుడు మనకు వచ్చే కండిషన్స్ ఏంటి అవి నేను ఇప్పుడు చూద్దాము. సపోజ్ నా దగ్గర ఒక ప్లేన్ ఈక్వేషన్ ఉంది, పైగా ఇమాజిన్ చేస్తున్నాను. లైన్ ఈక్వేషన్ ఇన్ సిమెట్రిక్ ఫామ్ తీసుకుంటున్నాను. లైన్ ఈక్వేషన్ సిమెట్రిక్ ఫామ్ అంటే ఏంటండి x మైనస్ x1 బై l ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై m ఈజ్ ఈక్వల్ టు z మైనస్ z1 బై n. సో ప్లేన్ నేను జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ప్లేన్ తీసుకుంటున్నా. దట్ మీన్స్ ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d ఈక్వల్ టు 0. ఈ రెండింటి మధ్య గనక మనకి యాంగిల్ ఫామ్ అయితే అది ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి? యూజువల్గా మనం యాంగిల్ అనగానే కాస్ థీటాకి వెళ్ళిపోతాం, కాస్ థీటా అలవాటు అయిపోయి. బట్ లైన్ అండ్ ప్లేన్ మనం సాల్వ్ చేస్తున్నప్పుడు ఆ సెక్షన్లో ఉన్నప్పుడు డీల్ చేస్తున్నప్పుడు మనకి కొసైన్ యాంగిల్ కాదండి సైన్ యాంగిల్ ఫామ్ అవుతుంది. సో సైన్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ వాటి డిఆర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్లేన్ యొక్క డిఆర్స్, లైన్ యొక్క డిఆర్స్, ఇవి రెండింటిని కూడా మీరు కన్సిడర్ చేసుకుని సైన్ థీటా ఈక్వల్ టు అనే ఫార్ములాలో వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో సైన్ థీటా ఫార్ములా ఏంటో చూడండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. సో ఇక్కడ మనకి 90 degrees అనే యాంగిల్ మధ్యలో ఫామ్ అవుతుంది. సో కాస్ అప్లై చేసినందువల్ల మనకి అక్కడ సైన్ వస్తుంది. ఈ కండిషన్స్ని బట్టి మనం సైన్ యాంగిల్ని తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో మనకు అప్లై చేసేటప్పుడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి. లైన్ అండ్ ప్లేన్ ఇచ్చినప్పుడు మాత్రం మనం అప్లై చేసేది సైన్ థీటా ఫార్ములా. 2 లైన్స్ ఇచ్చినా 2 ప్లేన్స్ ఇచ్చినా కాస్ థీటా ఫార్ములా వేసేసుకోవచ్చు. అలా కాకుండా ఒక లైన్ అండ్ ఒక ప్లేన్ ఇచ్చినప్పుడు మాత్రం మనం సైన్ థీటా ఫార్ములా అప్లై చేయాలి. ఆ అప్లై చేసే ఫార్ములాలో కూడా డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ లైన్ అండ్ ప్లేన్ అనేవి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం యాంగిల్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూసాము. నెక్స్ట్ ఒకవేళ ఆ లైన్ ప్లేను కనుక ప్యారలల్గా ఉంటే ఏంటి పరిస్థితి? సో లైన్ ప్లేన్ ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉన్నప్పుడు మనకి ఎలా ఏంటి కండిషన్ వస్తుంది అంటే ఇక్కడ మనం ఫార్ములా ఏం తీసుకున్నామండి సైన్ థీటా ఫార్ములా తీసుకున్నాం. లైన్ అండ్ ప్లేన్ ప్యారలల్గా ఉన్నాయంటే అక్కడ వాటి మధ్య యాంగిల్ ఎంత అవుతుంది 0 అవుతుంది. సైన్ 0 వాల్యూ ఎంత అవుతుంది 0. సో సైన్ 0 0 కాబట్టి అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ డినామినేటర్ టర్మ్ మొత్తం కూడా 0 అయిపోయి ఫైనల్గా మిగిలే వాల్యూ ఏమవుతుందంటే ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు 0. సో మనకి ఫార్ములా అది వస్తుంది. అంటే లైన్ ప్లేన్ కనుక ప్యారలల్గా ఉన్నాయి అంటే కండిషన్ ఏమవుతుంది మనకి ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఒకవేళ పర్పెండిక్యులర్గా ఉన్నాయండి, పర్పెండిక్యులర్గా ఉంటే ఏం చేస్తాము? పర్పెండిక్యులర్గా ఉంటే కండిషన్ మారుతుంది. ఏ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు బి బై ఎం ఈజ్ ఈక్వల్ టు సి బై ఎన్. కొంచెం జాగ్రత్త, మనం అక్కడ ప్లేన్స్లో బాగా అలవాటైపోయి
ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, జాగ్రత్తగా నోటీస్ చేసుకోండి. లైన్ అండ్ ప్లేన్ ప్యారలల్గా ఉంటే ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు 0 అంటాము. లైన్ అండ్ ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉంటే ఏ/ఎల్ ఈజ్ ఈక్వల్ టు బి/ఎం ఈజ్ ఈక్వల్ టు సి/ఎన్ అంటాము. సో ఈ చిన్న చేంజ్ని మీరు నోటీస్ చేయాల్సి ఉంటుంది, చాలా జాగ్రత్త, మర్చిపోవద్దు. నెక్స్ట్, ఒకవేళ ప్లేన్ కనుక లైన్లో, ప్లేన్ అనేది నేను తీసుకుంటున్నాను, ప్లేన్ అంటే పై కన్సిడర్ చేశాను, ఆ ప్లేన్లో గనక మనకి లైన్ ఉంటే, సో ప్లేన్లోనే లైన్ ఉంది, అప్పుడు ఏంటి కండిషన్ అంటే అది లైన్ సాటిస్ఫై చేసే కండిషన్స్ ఏంటి? ఇప్పుడు పాయింట్ ఉందన్నాం అనుకోండి ప్లేన్లో, ఏం చేస్తాము, ఆ పాయింట్ని తీసుకువెళ్ళి లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది మనకు అది ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది, పాయింట్ లైస్ ఆన్ ది ప్లేన్ అంటే. ఇప్పుడు ఏమంటున్నానంటే నేను లైన్ లైస్ ఇన్ ద ప్లేన్ అంటున్నా, అంటే లైన్ అనేది ప్లేన్లో ఉంది అంటున్నాను, అప్పుడు ఎలాంటి కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది అది మనం చూద్దాము. సో ఇక్కడ మనకి లైన్ అనేది తీసుకుంటున్నప్పుడు సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ది లైనే తీసుకుంటున్నాను నేను, అంటే x మైనస్ x1/L ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1/M ఈజ్ ఈక్వల్ టు z మైనస్ z1/n. ఇది నేను సిమెట్రిక్ ఫామ్లో తీసుకున్న లైన్. ఈ లైన్లో నాకు పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది చూడండి, అంటే ఆ లైన్ ఏ పాయింట్ నుంచి అయితే ఫామ్ అవుతుందో, పాస్ అవుతుందో ఆ పాయింట్ కనిపిస్తుంది నాకు ఇక్కడ x1 y1 z1 అని. కాబట్టి ఆ పాయింట్ని తీసుకోండి, ఆ పాయింట్, ఎందుకంటే లైన్ ఉందంటే ఆటోమేటిక్గా ఆ పాయింట్ కూడా అందులోనే ఉంటుంది కదా, ఆ పాయింట్ని తీసుకెళ్ళి ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఏమవ్వాలి, అది సాటిస్ఫై చేయాలి. సో అంటే కండిషన్ ఏమవుతుంది ఫైనల్గా, ప్లేన్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈక్వల్ టు 0. ఇది మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ప్లేన్. ఈ ప్లేన్లో ఇప్పుడు లైన్ ఉంది అని అనుకుంటున్నాను, అంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఆ లైన్ ఏ పాయింట్ నుంచి అయితే పాస్ అవుతుందో ఆ పాయింట్ని తీసుకువెళ్ళి ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సిజెడ్1 ప్లస్ డి ఈక్వల్ టు 0. అంటే ఆటోమేటిక్గా ఈ ప్లేన్ కండిషన్ మొత్తాన్ని కూడా ఆ పాయింట్ సాటిస్ఫై చేస్తుంది. దానితో పాటుగా ఇంకొక కండిషన్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, అదేంటంటే ఆ లైన్ యొక్క డిఆర్స్ ఏవైతే ఉన్నాయో ఎల్ఎంఎన్ అనేవి తీసుకోండి, అలాగే ప్లేన్ యొక్క డిఆర్స్ ఏబిసి తీసుకోండి, వాటి కాంబినేషన్ అంటే ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు కూడా మనకేమవ్వాలంటే 0 అవ్వాలి. ఈ 2 కండిషన్స్ని కనుక సాటిస్ఫై చేస్తే అప్పుడు మనకేమవుతుందంటే ద లైన్ లైస్ ఇన్ ది ప్లేన్ అని చెప్తామన్నమాట. సో ప్లేన్లో లైన్ ఉంది అని మనం కన్ఫర్మ్ చేయాలంటే 2 కండిషన్స్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఏమేంటంటే ఆ 2 కండిషన్స్, ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సిజెడ్1 ప్లస్ డి ఈక్వల్ టు 0 అండ్ సెకండ్ కండిషన్ ఈస్ ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు 0. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే ఆ లైన్ అనేది ప్లేన్లో ఉంది అని అర్థం. సో లైన్ లైస్ ఇన్ ద ప్లేన్ అంటాము. నెక్స్ట్ కాన్సెప్ట్, సపోజ్ ప్లేన్ అనేది తీసుకున్నాను, అందులో లైన్ ఉంది అంటున్నాను, అటువంటప్పుడు ఆ ప్లేన్ ఈక్వేషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి? ఇప్పుడు లైన్ అనేది ప్లేన్లో ఉంది అంటే ఆ కండిషన్స్ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది అంటున్నాం. మరి ఆ ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలాగా, లైన్ ఉన్న ప్లేన్ ఈక్వేషన్ అది ఎలాగో చూద్దాము. సపోజ్ మనకి సిమెట్రిక్ ఫామ్లో ఉన్న లైన్ తీసుకున్నాను, x మైనస్ x1/L ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1/M ఈజ్ ఈక్వల్ టు z మైనస్ z1/n. ఈ సిమెట్రిక్ ఫామ్లో ఉన్న లైన్ అనేది ప్లేన్లో ఉంది అని మనం సపోజ్ చేసుకుంటున్నాం అనుకోండి. అప్పుడు ప్లేన్ ఈక్వేషన్ ఎలా తీసుకుంటామంటే, మనం ప్లేన్స్లో లైన్ ఈక్వేషన్, మన ప్లేన్ ఈక్వేషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము, పాసింగ్ త్రూ ఏ పాయింట్ అన్నప్పుడు x1 y1 z1 అనే పాయింట్ నుంచి పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్ అంటే మనం ఎలా తీసుకున్నామండి, a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 అనుకున్నాము కదా. సో ఇక్కడ కూడా అంతే, ప్లేన్ ఈక్వేషన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, కాకపోతే ఆ ప్లేన్లో ఏముందంటున్నాం, లైన్ ఉందంటున్నాము. ఆ లైన్ అంటే కంపల్సరీ లైన్ ఓ పాయింట్ నుంచి పాస్ అవ్వాలి కదా, ఆ పాస్ అయ్యే పాయింట్ని తీసుకోండి. లైన్లో మనకు ఉంటుంది x1 y1 z1 అనే పాయింట్, ఆ పాయింట్ తీసుకుని దాంతో ప్లేన్ ఈక్వేషన్ని ఫామ్ చేసుకోండి. ఆ ప్లేన్ ఈక్వేషన్ ఫామ్ చేసుకున్న తర్వాత మనకు ఇంకొక కండిషన్ కూడా సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది, అది మీరు మర్చిపోకూడదు. అదేంటంటే ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ని కూడా మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ కంటైనింగ్ ద లైన్ అన్నప్పుడు మనం
ప్లేన్ ఈక్వేషన్ తీసుకోవడంతో పాటు ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ని కూడా వెరిఫై చేస్తాము. ఈ 2 కండిషన్స్తో ఫామ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ప్లేన్ కంటైనింగ్ ద లైన్ ఈక్వేషన్ ఏంటనేది తెలిసిపోతుంది అనమాట. సో ఫస్ట్ మీరు ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే అది ఆ లైన్ ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుందో ఆ పాయింట్ తీసుకోండి, దాని నుంచి ప్లేన్ కన్స్ట్రక్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఇంకో కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి, అదేంటిదంటే ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు 0. ఎందుకని అంటే ఇందాక మనం అనుకున్నాం లైన్ లైస్ ఇన్ ద ప్లేన్ అన్నప్పుడు ఏమేం కండిషన్ సాటిస్ఫై చేయాలి, ఆ పాయింట్ తీసుకెళ్లి ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది సాటిస్ఫై చేయాలి. ఆటోమేటిక్గా ఇంకో కండిషన్ ఏమనుకున్నాం, ఆ డిఆర్స్ తీసుకోవాలని ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు 0 అని. ఇప్పుడు మనం అటువంటి లైన్ ఈక్వేషన్ అటువంటి ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఆ 2 కండిషన్స్ అంటే ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు 0తో పాటుగా ప్లేన్ ఈక్వేషన్ని కూడా కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. సో లైన్ కంటైనింగ్ ద ప్లేన్ అంటే కనుక మనం ప్లేన్ ఈక్వేషన్ని ఇలా తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు వీటితో ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా షార్ట్గా ఇచ్చే ప్రాబ్లమ్స్ అండి, మీన్ షార్ట్ ఆన్సర్స్గా ఇచ్చేవి, చాలా ఇంపార్టెంట్ కూడా. అండ్ అవి ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకుంటే మీకు కొంచెం ఈజీ అవుతుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. జాగ్రత్త, ప్యారలల్ దగ్గర పర్పెండిక్యులర్ దగ్గర కండిషన్స్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. ప్లేన్ అండ్ లైన్ ఇచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆ రెండింటికి కండిషన్స్ అప్లై చేయండి. జాగ్రత్త మళ్ళీ రివైజ్ చేసుకోండి. ప్యారలల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. యాంగిల్ని మనం తీసుకునేది సైన్ యాంగిలే. సో ప్లేన్కి లైన్కి మధ్య మనం ఎప్పుడు కూడా సైన్ యాంగిల్ని కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ త్రూ ద పాయింట్స్. 2 పాయింట్స్ ఇచ్చారండి నాకు అక్కడ, 1, 0, -1 ఒకటి, 0, -8, 1 అనే 2 పాయింట్స్ ఇచ్చారు. అండ్ ప్యారలల్ టు ద లైన్ అని చెప్పి ఒక లైన్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలో సార్ జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. సో నేను ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ప్లేన్ ఏమవుతుందంట, 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుందంట. మీరు ఎప్పుడైనా సరే ప్లేన్ ఈక్వేషన్ కన్స్ట్రక్ట్ చేయమన్నప్పుడు పాయింట్ ఇచ్చారంటే ఇమ్మీడియట్గా a ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ టు 0 అనే ఫార్ములాని కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇమ్మీడియట్గా ఆ ఫార్ములా తీసేసుకోండి. ప్లేన్ ఈక్వేషన్ కావాలి, ఆ ప్లేన్ ఆ పాయింట్ నుంచి పాస్ అవుతుంది అన్నాడు, 1 కాదు 2 కాదు 3 ఇచ్చినా సరే. సో ప్లేన్ అనేది పాయింట్ నుంచి పాస్ అవుతుంది అన్నాడంటే ఇమీడియట్గా మీరు ఈ ఫార్ములా కన్సిడర్ చేసుకోండి. ఇందులో ఏదైతే పాయింట్ ఇచ్చాడో మనకి ఆ పాయింట్ x1 y1 z1లో రీప్లేస్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఒక ప్లేన్ ఈక్వేషన్ అనేది రెడీ అవుతుంది. కంప్లీట్గా ఈక్వేషన్ ఫామ్ అవ్వకపోయినా మనకి ఒక ప్లేన్ ఎలా ఉంటుంది అనేది మాత్రం ఒక ఈక్వేషన్ అయితే మనం తీసుకురాగలం. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఫస్ట్ నాకు ఇచ్చిన ఫార్ములా ఏంటి, అక్కడ 1, 0, -1 పాయింట్ ఇచ్చాడు. ఆ పాయింట్ తీసుకువెళ్ళి x1 y1 z1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో x1 ప్లేస్లో 1 పెడుతున్నా, y1 ప్లేస్లో 0, z1 ప్లేస్లో -1 పెట్టినప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందండి, ఎందుకంటే నాకు ఇంకా ప్లేన్లో ఏబీసీ వాల్యూస్ తెలియవు, నేను ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ x1 y1 z1 మాత్రమే తెలిసింది కాబట్టి x1 ప్లేస్లో 1 రీప్లేస్ చేశాను, ప్లస్ b ఇంటూ y1 ప్లేస్లో 0 రీప్లేస్ చేస్తున్నాను, ప్లస్ c ఇంటూ z1 ప్లేస్లో -1 రీప్లేస్ చేస్తున్నా. దట్ ఈస్ ఈక్వల్ టు +1 అవుతుంది, ఈక్వల్ టు 0. ఇప్పుడు నాకు ఒక ప్లేన్ ఈక్వేషన్ వచ్చింది. బట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ప్లేన్ పాసెస్ త్రూ 2 పాయింట్స్ అంటున్నాడు. నేను ఒక పాయింట్ తీసుకుని ప్లేన్ ఫామ్ చేశాను. అనదర్ పాయింట్ ఉంది కదా, అది కూడా ఇదే ప్లేన్ నుంచి వెళ్తుంది అంటున్నాడు. కాబట్టి ప్లేన్ నుంచి ఫామ్ అవుతుందంటే ఆటోమేటిక్గా ప్లేన్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఆ పాయింట్ సెకండ్ పాయింట్ 0, -8, 1 ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ని తీసుకెళ్ళి ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు, వేరియబుల్స్ x, y, zలో సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్లో 0 పెడుతున్నాం, y ప్లేస్లో -8 పెడుతున్నాం, అండ్ z ప్లేస్లో 1 రీప్లేస్ చేస్తే సో ఫైనల్గా ఈక్వేషన్ ఏమవుతుంది, నాకు a ఇంటూ ఎక్స్ ప్లేస్లో 0 రీప్లేస్ చేయడం వల్ల 0, -1 ప్లస్ b ఇంటూ -8 -0 ప్లస్ c ఇంటూ 1 -+1 ఈక్వల్ టు 0. సో ఫైనల్గా నాకు అక్కడ వాల్యూ ఏమవుతుందంటే -a -8b ప్లస్ 2c ఈక్వల్ టు 0 వచ్చింది. ఈ మొత్తంలో నేను మైనస్ని ఎలిమినేట్ చేసేస్తున్నాను, మైనస్ క్యాన్సిల్ చేస్తున్నాను. అంటే a ప్లస్ 8b -2c ఈక్వల్ టు 0. ఇది నాకు వచ్చిన ప్లేన్ ఈక్వేషన్.
ఈ ప్లేన్ ఈక్వేషన్ని తీసుకువెళ్ళి, ప్లేన్ ఈక్వేషన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీలో వచ్చిందండి, అది ఒక సైడ్ ఉంచండి. నెక్స్ట్ మనకు ఒక లైన్ ఇచ్చాడండి, ఆ లైన్ ఎలా ఉందంటున్నాడో చూడండి, ప్యారలల్ టు ద లైన్ అంటున్నాడు. అంటే నేను ఫైండ్ అవుట్ చేసే ప్లేన్, పై అనే ప్లేన్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్లేన్ అనేది ఏమవుతుందంట, ప్యారలల్గా ఉందంట దేనికి, ఒక లైన్కి. ప్లేన్ ప్యారలల్ టు లైన్ అంటున్నాము. ప్లేన్ ప్యారలల్ టు లైన్ అంటే ఏమవుతుంది అనుకున్నాం కండిషన్, ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు 0. ప్లేన్ కనుక లైన్కి ప్యారలల్గా ఉందంటే ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఏబిసి అనేవి ఏమవుతాయి అనుకున్నామండి, ప్లేన్ యొక్క డిఆర్స్ అంటున్నా. మనం ఇంకా ప్లేన్ కంప్లీట్గా ఫైండ్ అవుట్ చేయలేదు కాబట్టి ఏబిసి వాల్యూస్ మనకి ఇంకా తెలియవు, ఏబిసిగానే ఉంటాయి. మరి ఎల్ఎంఎన్ పరిస్థితి ఏంటి, ఎల్ఎంఎన్ అనేవి ఎక్కడి నుంచి తీసుకోవాలి, లైన్ నుంచి తీసుకోవాలి. లైన్ మనకి ఏ ఫామ్లో ఇచ్చారు చూడండి, సిమెట్రిక్ ఫామ్లో డైరెక్ట్గా లేదు. మనం ఫస్ట్ దాన్ని సిమెట్రిక్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుని ఆ తర్వాత దాని నుంచి ఎల్ఎంఎన్ ఎంతో తీసుకుని ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో గివెన్ లైన్ ఏమి ఇచ్చారో చూద్దాం. గివెన్ లైన్ని నేను సిమెట్రిక్ ఫామ్లో కన్వర్ట్ చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా నోటీస్ చేసినట్టయితే ఫస్ట్ ఇక్కడ గివెన్ లైన్లో 6 × x + 1 = 3 - 3y = 2z + 4 అని ఇచ్చాడండి. ఇన్ జనరల్ మనకి సిమెట్రిక్ ఫామ్ అంటే ఎలా ఉండాలండి, x - x1/l = y - y1/m = z - z1/n. ఇది మనకి జనరల్గా సిమెట్రిక్ ఫామ్. ఇప్పుడు మనకి గివెన్ లైన్ డైరెక్ట్గా అయితే అలా లేదు. అండ్ మీరు సిమెట్రిక్ ఫామ్ నోటీస్ చేసినప్పుడు XYZ వేరియబుల్స్ పక్కన కొయిఫిషియంట్స్ ఏమీ లేకుండా చూడాలండి. కానీ మనకి ఇచ్చిన ఈక్వేషన్లో చూడండి, ఎక్స్ పక్కన కొయిఫిషియంట్ ఉంది, వై పక్కన కొయిఫిషియంట్ ఉంది, జెడ్ పక్కన కొయిఫిషియంట్ ఉంది. కాబట్టి ఫస్ట్ నేను ఆ కొయిఫిషియంట్స్ని లేకుండా సపరేట్ చేసి దాన్ని సిమెట్రిక్ ఫామ్లో కన్వర్ట్ చేసి ఆ తర్వాత నేను దాని నుంచి ఎల్ఎంఎన్ ఎంతో తీసుకుంటాను. అంటే ఇక్కడ ఆల్రెడీ నేను ప్రోడక్ట్ బయట కామన్ తీసే ఉంది కాబట్టి దీన్ని నేనేం చేంజ్ చేయట్లేదు. సెకండ్ టర్మ్లో నుంచి మనకి ఎలా ఉండాలంటే యాక్చువల్గా y - y1 లాగా ఉండాలండి. అందుకని నేను ఏం చేస్తున్నానంటే -3 కామన్ తీస్తున్నా, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే y - 1 అవుతుంది. నెక్స్ట్ తర్వాత టర్మ్లో z పక్కన కొయిఫిషియంట్ ఎంత ఉందండి, 2 ఉంది. కాబట్టి మొత్తంలో నుంచి నేను 2 కామన్ తీస్తున్నాను. సో దట్ వాల్యూ ఏమవుతుందంటే z + 2 మిగులుతుంది నాకు. సో ఇక్కడ మనకి 6 - 3 2 ఉంది. ఆ మూడింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకి 6 వస్తుంది. కాబట్టి సో ఈక్వేషన్ మొత్తాన్ని కూడా నేను బై 6తో డివైడ్ చేస్తున్నా నాకు ఇచ్చిన సిమెట్రిక్ లైన్ ఈక్వేషన్ని. అలా చేయడం వల్ల మనకి ఇక్కడ 6 క్యాన్సిల్ అయిపోతుంది. -3 అనేది ఇక్కడ 6లో -2 టైమ్స్, అలాగే 2 అనేది 6లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఫైనల్గా నాకు మిగిలే ఈక్వేషన్ ఏమవుతుందంటే x + 1/1 = y - 1/-2 = z + 2/3 అవుతుంది. సో ఇప్పుడు నాకు LMN ఎంతో తెలిసింది. సో ప్లేన్లో నుంచి ఏబీసీ ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయలేదు కాబట్టి ఏబీసీ ఎంతో తెలియదు. కానీ ఎల్ అంటే వాల్యూ తెలిసింది, ఎం అంటే వాల్యూ తెలిసింది, ఎన్ అంటే వాల్యూ తెలిసింది. ఈ లైన్ ప్లేన్ ప్యారలల్గా ఉన్నాయంటున్నారు కాబట్టి ప్యారలల్గా ఉన్నాయని కానీ కండిషన్ ఏం తీసుకుంటాం అనుకున్నాం, ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ = 0. కాబట్టి ప్యారలల్ కండిషన్లో ఏబీసీ అంటే ఏబీసీ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఎల్ఎంఎన్ అంటే 1 - 2 3ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఈక్వేషన్ వచ్చింది చూడండి, a - 2b + 3c = 0. అంటే ప్రీవియస్లో మనకి సెకండ్ ఈక్వేషన్ ఒకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీలో వచ్చింది, పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. ఇప్పుడు నాకు మళ్ళీ థర్డ్ ఈక్వేషన్ ఒకటి వచ్చింది, ఇది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీలో ఉంది. ఆ రెండు రిలేషన్స్ ఈక్వేషన్లు కూడా మనకి ఏబీసీలో ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని నేను సాల్వ్ చేసుకుంటాను. ఆటోమేటిక్గా నాకు ఏబీసీ వాల్యూస్ వస్తాయి. దాని నుంచి నేను ప్లేన్ ఈక్వేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను ఈక్వేషన్ 2 and 3ని సాల్వ్ చేస్తాను. సాల్వింగ్ ఈక్వేషన్స్ 2 and 3 అంటున్నాను. సో అలా సాల్వ్ చేసిన తర్వాత మనకి ఏబీసీ వాల్యూస్ ఎంత వచ్చాయో చూడండి. సో ఈక్వేషన్స్ సాల్వ్ చేశాను. ఏ అంటే వాల్యూ 4, బి అంటే వాల్యూ -1, సి అంటే వాల్యూ -2 వచ్చింది. సో అక్కడ నాకు ఈ స్టెప్ ఒకసారి కనుక మీరు నోటీస్ చేసినట్టయితే 20 -5 -10 ఉంది. ఇక్కడ నేను 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తానండి, 5 టేబుల్ క్యాన్సిల్ చేస్తాను. సో క్యాన్సిల్ చేయడం వల్ల నాకు అక్కడ 4 - 1 -2 మిగిలింది. సో మేము ఇక్కడ క్యాన్సిల్ చెయ్యము, ఇలాగే ఉంచేస్తాము అంటే నో ప్రాబ్లం ఉంచేయచ్చు. ఫైనల్గా ప్లేన్ ఈక్వేషన్లో కావాలంటే మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు. లేదు
మాకు ఈజీగా ఉంటుంది, మేము క్యాన్సిల్ చేసేసుకుంటామంటే అది మీ చాయిస్ అనమాట. సో ఫైనల్గా ఇక్కడ నాకు ఏ అంటే 4, బి అంటే -1, సి అంటే -2 ఫైనల్ ఆన్సర్గా వచ్చింది. ఏబిసి వాల్యూస్ తెలిసాయి. ఆల్రెడీ నేను ప్లేన్ ఈక్వేషన్ 1 నేను కన్స్ట్రక్ట్ చేసుకున్నాను కాబట్టి అందులో నేను ఏబిసి వాల్యూస్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ప్లేన్ ఈక్వేషన్ ఎంత వచ్చిందో చూడండి. 4x - y - 2z - 6 = 0. ఇది మనకు వచ్చిన ప్లేన్ ఈక్వేషన్ అనమాట. సో నాకు ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు, 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతూ ఒక లైన్కి ప్యారలల్గా ఉన్న ప్లేన్ ఈక్వేషన్ ఎంత అని అడిగారు. సో ఆ ప్లేన్ ఏమవుతుందంటే 4x - y - 2z - 6 = 0. సో ఇలా మనకి కండిషన్ని డిరైవ్ చేస్తాము. సో ప్లేన్ అండ్ లైన్ కాన్సెప్ట్స్లో ఇవి ఇంపార్టెంట్వి. నెక్స్ట్ తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కోప్లేనార్ లైన్స్. సో కోప్లేనారిటీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. కోప్లేనార్ అంటున్నాం. కొలీనియర్ పాయింట్స్ అంటే మనకి ఏమంటామంటే ఒక లైన్ తీసుకున్నప్పుడు ఆ లైన్ మీద జనరల్గా మనకి 2 పాయింట్స్ ఉంటాయి. 3 పాయింట్స్ కనుక నేను కన్సిడర్ చేశాను అనుకోండి, ఆ 3 పాయింట్స్ కూడా ఒకే లైన్ మీద ఎగ్జిస్ట్ అయితే 3 ఆర్ మోర్, ఓన్లీ 3 అని కాదు, 3 ఆర్ మోర్ పాయింట్స్ లై ఇన్ ద సేమ్ లైన్, దెన్ దోస్ పాయింట్స్ ఆర్ కాల్డ్ కొలీనియర్. కొలీనియర్ అంటుంది ఎందుకంటే ఇక్కడ నేను లైన్ని కన్స్ట్రక్ట్ చేసుకుని లైన్ మీద పాయింట్స్ని చూస్తున్నాను కాబట్టి కొలీనియర్ పాయింట్స్ అంటున్నా. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే కోప్లేనార్ లైన్స్ అంటే లైన్స్ని తీసుకోవాలి. అవి ఏమని చెప్పాలి, కోప్లేనార్ అని చెప్పాలి. కోప్లేనార్ అంటే ఒకే ప్లేన్లో ఉంటాయి అని. ప్లేన్లో ఒక లైన్ ఉంటుంది కాబట్టి మనం జనరల్గా కోప్లేనారిటీ చెప్పాలంటే ఏం చేస్తామంటే 2 లైన్స్ తీసుకుంటాము. 2 or more lines are said to be coplanar. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, those lines lie in the same plane అని చెప్పాలి. సో 2 లైన్స్ని తీసుకుని మనం కోప్లేనార్ అని చెప్తున్నామంటే ఆ 2 లైన్స్ ఏదైతే నేను తీసుకుంటున్నానో ఆ 2 లైన్స్ కూడా ఒకే ప్లేన్ మీద ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ప్లేన్ ఒకటే ఉండాలి, ఆ ప్లేన్లోనే మనకు ఆ 2 లైన్స్ కూడా ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి. సో కోప్లేనారిటీ కాన్సెప్ట్లో మీరు ఎప్పుడైనా సరే ఎగ్జిస్ట్ అయ్యే 2 లైన్స్ అయితే ప్యారలల్ లైన్స్ అవుతాయి, లేదా ఒకదాన్ని ఒకటి ఇంటర్సెక్ట్ చేసుకునే లైన్స్ అయినా అవుతాయి. సో మీకు ఆ 2 లైన్స్ మీరు ఏదైతే 2 లైన్స్ని తీసుకుని కోప్లేనారిటీ చూపించాలనుకుంటున్నారో ఆ 2 లైన్స్ ఎయిదర్ ప్యారలల్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఒకే ప్లేన్ మీద ఉంటాయి. ఆ కండిషన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కోప్లేనారిటీది. సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. కోప్లేనార్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 10 మార్క్స్ క్వశ్చన్గా ఎస్ఏ క్వశ్చన్గా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. కోప్లేనారిటీ కండిషన్ ఫస్ట్ చూద్దాం. సో ఇప్పుడు నాకు 2 లైన్స్ ఇచ్చారండి, ఒకే ప్లేన్ మీద ఉండాలి అని చెప్తున్నారు. సో ఒకే ప్లేన్ మీద ఉన్నాయి అని మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటే కనుక ఆ 2 లైన్స్ యొక్క డిఆర్స్ని తీసుకోండి. అంటే L1 M1 N1 L2 M2 N2 కనుక కన్సిడర్ చేసుకుని అలాగే ఆ 2 లైన్స్ ఏ పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయో ఆ 2 పాయింట్స్ని కూడా తీసుకోండి. అంటే ఫస్ట్ నేను సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ లైన్ తీసుకుంటున్నాను. x - x1/L1 y - y1/M1 z - z1/N1. ఇప్పుడు నా దగ్గర లైన్ ఉంది. ఆ లైన్ ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది అంటే పాయింట్ ఇదిగోండి ఇక్కడ చెప్తున్నాం మనం x1 y1 z1 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అండ్ డినామినేటర్లో మనకి L1 M1 N1 ఎంతో తెలుస్తున్నాయి. అలాగే ఇంకో సెట్ ఆఫ్ లైన్ తీసుకోండి. ఆ లైన్ కూడా సిమెట్రిక్ ఫామ్లో తీసుకుంటే ఆ పర్టికులర్ ఈక్వేషన్ నుంచి మనకి x2 y2 z2 వస్తుంది. అలా మనం 2 లైన్స్ తీసుకుని ఆ 2 లైన్స్ నుంచి పాయింట్ అంటే ఆ 2 లైన్స్ ఏ పాయింట్ నుంచి అయితే పాస్ అవుతున్నాయో ఆ 2 పాయింట్స్ని తీసుకుంటాము. అండ్ వాటి డిఆర్స్ L1 M1 N1 అలాగే L2 M2 N2 కూడా కన్సిడర్ చేసుకోండి. ఆ వాల్యూస్ అన్నీ తీసుకువెళ్ళి మనం 3/3 డిటర్మినెంట్ మ్యాట్రిక్స్ కనుక కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఆ టోటల్ వాల్యూ మనకి ఏమవ్వాలంటే 0 అవ్వాలి. సో ఆ కండిషన్ని కనుక సాటిస్ఫై చేసిందంటే ఆ 2 లైన్స్ కూడా మనకి ఏమవుతాయంటే కోప్లేనార్ లైన్స్. అంటే ఒకే ప్లేన్ మీద ఆ లైన్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అని అర్థం. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే 3/3 డిటర్మినెంట్ మ్యాట్రిక్స్గా కన్సిడర్ చేసుకుంటాము. అంటే ఫస్ట్ రో 3/3 డిటర్మినెంట్ మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ రోలోకి వచ్చేపాటికి ఆ 2 పాయింట్స్ తోటి తీసుకునే వాల్యూ అంటే x1 - x2 y1 - y2 z1 - z2. నెక్స్ట్ సెకండ్ రోలోకి వచ్చేపాటికి వాటి వాల్యూస్ L1 M1 N1. థర్డ్ రోలో సెకండ్ లైన్ L2 M2
n2. ఈ వాల్యూస్ అన్నిటి కన్స్ట్రక్ట్ చేసుకుని ఆ టోటల్ వాల్యూ డిటర్మినెంట్ మొత్తాన్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఆ టోటల్ వాల్యూ ఏమవ్వాలంటే మనకి 0 అయిపోవాలి. అలా అయితే గనక ఆ 2 లైన్స్ని మనం ఏమంటామంటే కోప్లేనార్ లైన్స్ అంటాం. సో కోప్లేనారిటీ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఈ డిటర్మినెంట్ కండిషన్ని వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. సరే, అవి కోప్లేనార్ లైన్స్ అయ్యాయి. ఇప్పుడు దాని నుంచి ఫామ్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ కూడా చెప్పండి అంటే అవి ఒక ప్లేన్ మీద ఉండబట్టే కదా వాటిని మనం కోప్లేనార్ అంటున్నాము. ఆ ప్లేన్ ఈక్వేషన్ ఎలా తీసుకుంటాము అది కూడా మనకు తెలియాలి కదా. సో ప్లేన్ ఈక్వేషన్ తెలుసుకోవాలంటే సేమ్ ఇక్కడ కూడా మనం 3x3 డిటర్మినెంట్ మ్యాట్రిక్స్ తీసుకుంటాము. అలా తీసుకునేటప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ రోలో రాసేటప్పుడు x మైనస్ x1 అంటే ఆ 2 లైన్స్లో ఒక లైన్ తీసుకుని ఆ లైన్ ఏదైతే పాయింట్ నుంచి ఫామ్ అవుతుందో x మైనస్ x1, y మైనస్ y1, z మైనస్ z1 అంటే లైన్ ఏ పాయింట్ నుంచి అయితే పాస్ అవుతుందో ఆ పాయింట్ తీసుకుంటారు. తర్వాత L1, M1, N1, L2, M2, N2 ఈక్వల్ టు 0 తీసుకుంటే ఈ డిటర్మినెంట్ మొత్తాన్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ప్లేన్ వాల్యూ కూడా ఏంటో తెలిసిపోతుంది అనమాట. సో చూడండి, ఇది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కంటైనింగ్ లైన్ L1 అండ్ L2 ఈస్. సో మనం అలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం ప్లేన్ ఈక్వేషన్. సో ప్రాబ్లం చూద్దాము, మనకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రూవ్ దట్ ద లైన్స్ 2 లైన్స్ ఇచ్చారండి సిమెట్రిక్ ఫామ్లో x మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 2/3 ఈక్వల్ టు z మైనస్ 3/4 first line, and the second line is x minus 2/3 equal to y minus 3/4 equal to z minus 4/5. Those 2 lines are coplanar. What we have to prove is those 2 lines are coplanar. So ఒకే ప్లేన్ మీద ఉన్నాయని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. అండ్ ఆల్సో ఫైండ్ దేర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇందాకే మనం చెప్పుకున్నాం కోప్లానారిటీ చెప్పుకున్నప్పుడు ఆ 2 లైన్స్ అయితే ప్యారలల్ లైన్స్ అవుతాయి లేదా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి అని. ఇప్పుడు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడండి, అవి రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. అంటే ఎక్కడ మీట్ అవుతాయో ఆ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. అండ్ ప్లేన్ కంటైనింగ్ ద లైన్స్ అంటే కోప్లేనార్ అని చెప్తున్నారంటే ఒకే ప్లేన్ మీద ఉన్నాయనే కదా, ఆ ప్లేన్ ఈక్వేషన్ కూడా ఎంత. సో ఇక్కడ మనం 3 కండిషన్స్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి, కోప్లేనార్ అని చూపించడం. సెకండ్ కండిషన్ ఏంటి, ఆ కోప్లేనార్ అని చూపించిన 2 లైన్స్ ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని. అండ్ ఫైనల్గా థర్డ్ మనం ఇక్కడ చెప్పాల్సింది థర్డ్ కండిషన్లో ప్లేన్ కంటైనింగ్ ద లైన్ అంటే ఆ 2 లైన్స్ ఏ ప్లేన్ మీద అయితే ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఆ ప్లేన్ ఈక్వేషన్ని కూడా మనం చూపించాలన్నమాట. ఈ 3 పాయింట్స్ని కనుక ప్రూవ్ చేయగలిగితే మన క్వశ్చన్ కంప్లీట్ అయిపోయినట్టే. సో అందుకని ఫస్ట్ గివెన్ లైన్స్ ఏమి ఇచ్చారో అవి చూస్తున్నా, ఆ రెండింటికి 1 and 2 అని నేమింగ్ ఇచ్చాను. నెక్స్ట్ మనం చూసేటప్పుడు మనం ఫస్ట్ కండిషన్ ఏం చెక్ చేయాలనుకున్నాం, కోప్లేనారిటీ చెక్ చేయాలనుకున్నాం. ఈక్వేషన్ 1 నుంచి చూడండి, ఈక్వేషన్ 1లో పాయింట్ అంటే లైన్ అనేది ఈక్వేషన్ 1 లైన్ ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుందండి, 1, 2, 3. సో ఈ పాయింట్ నేను ఏమనుకుంటున్నానంటే x1, y1, z1 అనుకుంటున్నాను. అండ్ L1, M1, N1 కూడా ఎంతో రాసేసుకుంటున్నానండి. L1, M1, N1 అంటే వాల్యూ ఎంత అవుతుంది, మనకి ఎంత ఇచ్చారు అక్కడ 2, 3, 4. అలాగే సెకండ్ ఈక్వేషన్ లైన్ తీసుకుంటున్నాను, అక్కడి నుంచి ఆ లైన్ నుంచి x2, y2, z2 అంటే ఆ పర్టికులర్ లైన్ ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుందో ఆ పాయింట్ తీసుకుంటున్నా. ఎంతండి పాయింట్ అది 2, 3, 4. అండ్ ఆ పర్టికులర్ లైన్కి సంబంధించి L2, M2, N2 కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. L2, M2, N2 ఈక్వల్ టు ఏమవుతాయండి ఇక్కడ మనకి L2, M2, N2 3, 4, 5. 3, 4, 5. సో కోప్లేనారిటీ చెక్ చేయాలనుకున్నాం. కోప్లేనారిటీ చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలనుకున్నాం, డిటర్మినెంట్ ఆఫ్ 3x3 మ్యాట్రిక్స్ తీసుకోవాలని. డిటర్మినెంట్ ఆఫ్ 3x3 మ్యాట్రిక్స్ తీసుకుని ఫస్ట్ రోలో ఏం రాయాలి, పాయింట్స్ x1 మైనస్ x2, y1 మైనస్ y2, z1 మైనస్ z2. సెకండ్ రోలో L1, M1, N1, థర్డ్ రోలో L2, M2, N2. ఆ మొత్తాన్ని మనం డిటర్మినెంట్గా తీసుకుంటే ఆ డిటర్మినెంట్ టోటల్ వాల్యూ ఎంత అవ్వాలండి, మనకి 0 అవ్వాలి. సో అదే ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. డిటర్మినెంట్ కన్స్ట్రక్ట్ చేస్తే x1 అంటే వాల్యూ 1 అయింది, x2 అంటే వాల్యూ 2 అయింది కాబట్టి 1 - 2. అలాగే y1 మైనస్ y2 అంటే 2 - 3, z1 మైనస్ z2 అంటే 3 - 4. అలాగే సెకండ్ రోలోకి వచ్చేవాటికి ఎలిమెంట్ రాస్తున్నాను. ఫస్ట్ లైన్ ఎలిమెంట్ 2, 3, 4.
సెకండ్ లైన్ ఎలిమెంట్ అంటే 3 4 5. ఈ మొత్తానికి డిటర్మినెంట్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ టోటల్ డిటర్మినెంట్ ఏమవ్వాలంటే నాకు ఆన్సర్ 0 అయిపోవాలి. జీరో అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ డిటర్మినెంట్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నా. ఎక్స్పాన్షన్ చేసే ముందు మనకి ఇక్కడ 1 - 2 2 - 3 3 - 4 ఉంది కదా. ఆ వాల్యూస్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి వచ్చిన డిటర్మినెంట్ వాల్యూ ఎంతో చూడండి. అక్కడ -1 -1 -1 వచ్చింది. రిమైనింగ్ 2 రోస్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు దీని నుంచి నేను డెట్ ఎక్స్పాన్షన్ చేశాను అనుకోండి. సో ఇక్కడ నేను డెట్ ఎక్స్పాన్షన్ చేస్తున్నాను చూడండి. డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు ఏదో రో ఆర్ కాలం ఏదో ఒకటి కన్సిడర్ చేసుకోవాలి. నేను ఫస్ట్ రోని కన్సిడర్ చేసుకుంటూ డెట్ ఎక్స్పాన్షన్ చేస్తున్నా. సో -1 × -1 తీసుకున్నాను. సో ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను. అంటే 15 - 16. మిడిల్ టర్మ్ మైనస్ రాస్తాము, కానీ అక్కడ -1 ఉంది కాబట్టి +1 × అగైన్ సెకండ్ రో కన్సిడర్ చేసి సెకండ్ టర్మ్ కాబట్టి వాల్యూ ఎంత అవుతుందంటే అక్కడ 10 - 12 -1 × లాస్ట్ వాల్యూ 8 - 9. సో -1 15 - 16 అంటే వాల్యూ ఎంత అవుతుంది? -1 మైనస్ ఇంటూ మైనస్ అంటే అక్కడ వాల్యూ ఎంత అవుతుంది? అక్కడ +1. నెక్స్ట్ +1 × 10 - 2 అంటే -2. నెక్స్ట్ -1 × 8 - 1 అంటే -1. 1 - 2 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఆన్సర్ 0. సో టోటల్ నేను ఇప్పుడు డిటర్మినెంట్ కన్సిడర్ చేసుకున్నాను. ఫైనల్ ఆన్సర్ ఎంత అయిందంటే నాకు 0 అయింది. అంటే నాకు ఇచ్చిన లైన్స్ అనేవి కోప్లేనార్, అంటే ఒకే ప్లేన్ మీద ఎగ్జిస్ట్ అవుతున్నాయి. నాకు ఇచ్చిన 2 లైన్స్ కూడా ఒకే ప్లేన్ మీద ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో అయితే ప్యారలల్ లేదా ఇంటర్సెక్టింగ్ అన్న మన క్వశ్చన్లోనే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నారు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే అవి రెండు మీట్ అవుతున్న లైన్స్ అనే కదా. సో ఇక్కడ మీరు లైన్స్ని మీట్ అవుతున్నాయి, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, 2 లైన్స్ ఎప్పుడు కూడా ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే మీట్ అవుతాయండి. మోర్ దాన్ 1 అసలు మీట్ అయ్యే ఛాన్సే లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ లైన్ మీద ఉన్న పాయింట్ అంటే ఇది లైన్ 1 అనుకుంటున్నాను, ఇది లైన్ 2 అనుకుంటున్నా. లైన్ 1 మీద ఫస్ట్ నేను పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాను, లైన్ 2 మీద పాయింట్ని ఫైండ్ అవుట్ చేస్తాను. అవి రెండు మీట్ అవుతున్నాయి అంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఎన్ని ప్లేసెస్లో మీట్ అవుతాయండి? ఒకటే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. కాబట్టి నేను ఏదైతే లైన్ 1 లైన్ 2 మీద పాయింట్స్ తీసుకుంటున్నానో ఆ రెండు కూడా మనకి ఏమవుతాయంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఒకటే అవుతుంది. కాబట్టి లైన్ 1 మీద పాయింట్ అంటే P అని తీసుకున్నా, లైన్ 2 మీద పాయింట్ అంటే Q అని తీసుకున్నాను. P = మనకి ఏమవుతుంది? Q అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ మనం అప్లై చేస్తే ఆ పర్టికులర్ రిక్వైర్డ్ పాయింట్ అంటే అవి ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ మనకు తెలుస్తుంది. సో అది ఎలా సాల్వ్ చేయాలో చూడండి. సో పాయింట్ ఆన్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ గివెన్ లైన్ ఫస్ట్ లైన్ మనకి ఏది ఇచ్చారో అది తీసుకుంటున్నాను. పాయింట్ ఆన్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలండి? దాన్ని ఆర్కి ఈక్వల్ చేయాలి. సో ఆర్కి ఈక్వల్ చేస్తున్నా అంటే x - 1/2 = r, y - 2/3 = r, z - 3/4 = r. ఈ నుంచి x = వాల్యూ ఎంత అవుతుంది మనకి? 1 + 2r అవుతుంది. y = వాల్యూ ఎంత అవుతుందండి? 2 + 3r. z = వాల్యూ 3 + 4r అవుతుంది. సో నేనేమంటున్నాను, ఈ పాయింట్ ఏదైతే ఉందో అది లైన్ 1 మీద పాయింట్. ఆ లైన్ 1 మీద పాయింట్ నేను ఎలా సపోజ్ చేసుకుంటున్నానంటే P అనుకుంటున్నాను. P మీద పాయింట్ ఆన్ లైన్ 1 అని. కాబట్టి P పాయింట్ అంటే ఎంత అవుతుందండి? ఇక్కడ నాకు 1 + 2r అవుతుంది, 2 + 3r అవుతుంది, నెక్స్ట్ 3 + 4r అవుతుంది. సేమ్ ఇదే ప్రొసీజర్లో సెకండ్ లైన్ మీద కూడా ఇంకో పాయింట్ని తీసుకుంటాను. ఆ పాయింట్ నేను ఏమనుకుంటున్నాను అంటే Q అనుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు పాయింట్ ఆన్ లైన్ 1, పాయింట్ ఆన్ లైన్ 2 రెండు కూడా తెలుస్తున్నాయి. ఫస్ట్ లైన్ నుంచి కంపేర్ చేసుకుంటే నాకు P వాల్యూ వచ్చింది. అలాగే సెకండ్ ఈక్వేషన్ నేను Sకి ఈక్వల్ చేశాను, ఆటోమేటిక్గా నాకు Q వాల్యూ వచ్చింది. ఇప్పుడు టూ లైన్స్ కూడా ఒకటే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఆ P వాల్యూ = Q అని కన్సిడర్ చేస్తున్నా. 2 పాయింట్స్ ఈక్వల్ అవడం అంటే దాని అర్థం ఏంటండి? వాటి కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ కూడా మనకి ఈక్వల్ అవుతాయి. అంటే x కోఆర్డినేట్, y కోఆర్డినేట్, z కోఆర్డినేట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. కాబట్టి P అండ్ Qలో ఉన్న x, y, z కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేస్తే మీకు 3 రిలేషన్స్ వస్తాయండి. సో x కోఆర్డినేట్ని ఈక్వల్ చేయడం వల్ల ఒక రిలేషన్, y కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేయడం వల్ల ఒక రిలేషన్, z కోఆర్డినేట్ని ఈక్వల్ చేయడం వల్ల ఒక రిలేషన్. ఆ 3 ఈక్వేషన్స్ని తీసుకున్నాక అందులో ఎనీ 2 రిలేషన్స్ని మీరు సాల్వ్ చేసుకుంటే వచ్చిన వాల్యూ థర్డ్ రిలేషన్ని సాటిస్ఫై చేయాలి. సో అది అలా అవుతుందో లేదో చూద్దాము. ఫస్ట్ P అండ్ Q పాయింట్స్ని చూసుకున్నప్పుడు x వాల్యూస్ని ఈక్వల్ చేస్తున్నాను నేను. P పాయింట్లో x వాల్యూ అంటే 2r + 1, Q పాయింట్లో x వాల్యూ అంటే 3s + 2. టర్మ్స్ అన్ని ఒకసారి తీసుకొచ్చేస్తున్నానండి. అంటే 2r + 1 - 3s - 2 = 0 అవుతుంది. ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఆన్సర్
2r మైనస్ 3s మైనస్ 1 మిగులుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 1 అనుకుంటున్నాను. సేమ్ ఇలాగే y వాల్యూస్ని కూడా ఈక్వల్ చేస్తున్నాను, అంటే 3r ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4s ప్లస్ 3 అవుతుంది. దట్ ఇంప్లాయిస్ 3r మైనస్ 4s ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ z కోఆర్డినేట్ని ఫిఫ్త్ ఈక్వేషన్గా తీసుకుంటున్నా, అంటే 4r ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5s ప్లస్ 4. ఈ టర్మ్స్ నేను ఒకసారి తీసుకొచ్చినప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్ 1. సో ఇప్పుడు నాకు 3 రిలేషన్స్ ఎగ్జిస్ట్ అయినాయి. ఈ 3 రిలేషన్స్లో ఏదైనా 2 రిలేషన్స్ని మీరు సాల్వ్ చేసుకోండి. సాల్వ్ చేసుకుని ఆర్ వాల్యూ ఎస్ వాల్యూ కనుక మీరు ఫైండ్ అవుట్ చేస్తే మీరు అన్యూజ్డ్ రిలేషన్ ఒకటి ఉండిపోతుంది, అన్యూజ్డ్ ఈక్వేషన్. ఈ 3 ఈక్వేషన్స్లో ఒక రెండే యూజ్ చేసి ఆర్ అండ్ ఎస్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ అన్యూజ్డ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్లో ఆర్ అండ్ ఎస్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. పర్టికులర్గా ఆ ఈక్వేషన్ అది సాటిస్ఫై చేయాలి. అలా వస్తే మీకు ఆర్ అండ్ ఎస్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 3 and 4 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకుంటున్నాను. 3 and 4ని సాల్వ్ చేసుకుని నేను ఆర్ అండ్ ఎస్ వాల్యూస్ని తీసుకొస్తున్నాను. వాట్ ఈజ్ ఈక్వేషన్ 3? ఈక్వేషన్ 3 కోఎఫిషియెంట్స్ రాసుకుంటున్నాను చూడండి. -3 -1 2 -3 -1 2 -3. అండ్ ఫోర్త్ ఈక్వేషన్ నుంచి -4 -1 3 -4. సో ఆర్ వాల్యూ ఎస్ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ బై 3 -4 ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై -3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై -8 ప్లస్ 9. సో ఆర్ వాల్యూ బై -1 ఎస్ బై -1 ఈక్వల్ టు 1 బై 1. నుంచి కంపేర్ చేసుకుంటే కాన్స్టెంట్కి మనకు ఆర్ వాల్యూ ఎంత అవుతుందండి? -1 అవుతుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు -1. ఈ ఆర్ అండ్ ఎస్ వాల్యూస్ వచ్చాయండి -1 -1 అని. ఇంతకీ ఇవి కరెక్టా కాదా మనం చెక్ చేసుకోవాలనుకున్నాం కదా. వాట్ ఈస్ ఫిఫ్త్ ఈక్వేషన్? 4r - 5s ఈక్వల్ టు 1. సేమ్ సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. 4 ఇంటూ ఆర్ అంటే వాల్యూ -1, 5 ఇంటూ ఎస్ అంటే వాల్యూ -1 ఈక్వల్ టు ఎంత అవ్వాలంటే అది 1 అవ్వాలి. అవుతుందో లేదో చూద్దాం. -4 ప్లస్ 5 వచ్చింది. ఆన్సర్ ఎంత అయింది? 1. సో 1 ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. కండిషన్ అది సాటిస్ఫై చేసింది. అంటే ఆర్ వాల్యూ -1 ఎస్ వాల్యూ -1 కరెక్టే. సో మనకి ఈక్వేషన్స్ కరెక్ట్గానే వచ్చాయి కాబట్టి ఆర్ వాల్యూని తీసుకువెళ్ళి పీ పాయింట్లో ఎస్ వాల్యూని తీసుకువెళ్ళి క్యూ పాయింట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎందులో సబ్స్టిట్యూట్ చేసినా మీకు ఆన్సర్ అదే వస్తుందండి. ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది, ఎందుకంటే పీ వేరు క్యూ వేరు అనుకోండి, లైన్స్ 2 చోట్ల మీట్ అవుతున్నట్టు. సో ఓన్లీ 1 పాయింట్ దగ్గరే మీట్ అవ్వాలి కాబట్టి మీరు ఆర్ వాల్యూని తీసుకువెళ్ళి పీలో సబ్స్టిట్యూట్ చేసినా ఎస్ వాల్యూని తీసుకువెళ్ళి క్యూలో సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఏమవ్వాలి? రెండింటికి సేమ్ ఆన్సర్ రావాలి. సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఆర్ వాల్యూని పీలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ ఈస్ పీ? 2r + 1. ఇక్కడ చూడండి పీ వాల్యూ 2r + 1 3r + 2 4r + 3. ఆర్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేశారనుకోండి -2 + 1 అవుతుంది, -3 + 2 అవుతుంది, -4 + 3 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఆన్సర్ -1, -1, -1. అదే నేను క్యూ పాయింట్లో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఇదిగోండి క్యూ పాయింట్ అంటే ఎస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్ అంటే వాల్యూ ఎంత వచ్చింది? -1. కాబట్టి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. -3 + 2, -4 + 3, -5 + 4. అగైన్ ఇక్కడ కూడా మనం సబ్ట్రాక్షన్ చేస్తే -1, -1, -1 వచ్చింది. సో ఇక్కడ పీ అండ్ క్యూ రెండు కూడా మనకి సేమ్ వాల్యూస్ వచ్చాయి. దేర్ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈస్ -1, -1. సో ఫస్ట్ కండిషన్ కోప్లేనార్ అని చెప్పమన్నారు. కోప్లేనారిటీ మనం ప్రూవ్ చేసాము, డిటర్మినెంట్ ప్రూవ్ చేసాము ఈక్వల్ అని. సెకండ్ కండిషన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆ పాయింట్ కూడా నేను ఫైండ్ అవుట్ చేశాను -1, -1 అని. థర్డ్ వన్ ఏమన్నాడండి? ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్. ఆ 2 లైన్స్ ఏ ప్లేన్లో ఉంటాయో ఆ ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. సో ప్లేన్ కంటైనింగ్ ద లైన్ అంటే మనం ఇందాకే ఫార్ములా డిస్కస్ చేసుకున్నాం. ఏంటది? డిటర్మినెంట్ ఆఫ్ x - x1, y - y1, z - z1, L1 M1 N1, L2 M2 N2.
ఈక్వల్ టు 0. ఈ పర్టికులర్ వాల్యూస్లో మీరు ఈక్వేషన్ 1లో ఉన్న x1 y1 z1 వాడతారా, లేదా ఈక్వేషన్ 2లో ఉన్న x2 y2 z2 వాడతారా, మీ చాయిస్. L1 M1 N1 L2 M2 N2 సబ్స్టిట్యూట్ చేయండి. ఆ వాల్యూస్ అన్ని అందులో కనుక రీప్లేస్ చేసిన తర్వాత డిటర్మినెంట్ మొత్తాన్ని ఎక్స్పాన్షన్ చేస్తే వచ్చేదే మనకి ఏమవుతుందంటే ప్లేన్ కంటైనింగ్ ద లైన్. సో ఏ ప్లేన్లో అయితే మనకు ఆ 2 లైన్స్ ఉన్నాయో ఆ ప్లేన్ మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఈక్వేషన్ సంబంధించిన పాయింట్ x1 y1 z1 తీసుకున్న 1 2 3 అని, అలాగే సెకండ్ అండ్ ఫస్ట్ లైన్కి సంబంధించిన LMN వాల్యూస్ని తీసుకున్న 2 3 4 3 4 5. ఆ డిటర్మినెంట్ మొత్తాన్ని ఎక్స్పాన్షన్ చేసాము. ఫైనల్గా మనకు వచ్చిన ప్లేన్ ఈక్వేషన్ x - 2y + z = 0. ఇలా మనం కోప్లెనారిటీ కండిషన్స్ని సాల్వ్ చేసుకుంటాం అనమాట. సో కోప్లెనార్ అని ఎప్పుడు ఇచ్చినా కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని ఇలా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి అది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంకా కోప్లెనారిటీ కంటే కూడా చాలా ఇంపార్టెంట్, షార్టెస్ట్ డిస్టెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అగైన్ ఎస్ఏ క్వశ్చన్ ఇది కూడా, షార్టెస్ట్ డిస్టెన్స్. సో ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ గురించి మనం చేయాలి అంటే, సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి స్క్యూ లైన్స్ అనే కాన్సెప్ట్ తెలిసి ఉండాలండి. స్క్యూ లైన్స్. వాట్ ఆర్ స్క్యూ లైన్స్? లైన్స్ అంటే ఇప్పుడు మనం కోప్లెనార్ అంటే ఏమనుకున్నాం, ఒకే ప్లేన్లో ఉంటాయి అంటున్నాం. కోప్లెనార్లో ఉండే ప్లేన్స్ ఎలా ఉంటాయని కూడా చెప్పుకున్నాం మనం. అయితే ప్యారలల్గా ఉంటాయి లేదా ఇంటర్సెక్టింగ్గా ఉంటాయి అని. సో ఒకే ప్లేన్ మీద లైన్స్ ఉన్నాయి అంటే ఎయిదర్ ప్యారలల్ ఆర్ ఇంటర్సెక్టింగ్. ఇప్పుడు మనం స్క్యూ లైన్స్ అంటున్నాము. స్క్యూ లైన్స్ అంటే నెయిదర్ ప్యారలల్ నార్ ఇంటర్సెక్టింగ్. అంటే మనకు అవి ప్యారలల్గాను ఉండవు, ఇంటర్సెక్ట్ కూడా అవ్వవు. కోప్లెనార్ అంటే ఏమవ్వాలి, ప్యారలల్ అవ్వాలి, ఇంటర్సెక్ట్ అవ్వాలంటున్నావు. ఇక్కడ అవ్వకూడదు అంటున్నాం. అంటే అప్పుడు మనకు అవి ఏమవ్వకూడదు, మనకి కోప్లెనారిటీ కండిషన్ అవి సాటిస్ఫై చేయవు. అంటే స్క్యూ లైన్స్ అనేవి ఎప్పుడు కూడా సేమ్ ప్లేన్లో ఎగ్జిస్ట్ అవ్వవు. సో డెఫినేషన్ చూడండి. 2 lines are said to be skew lines if there exists no plane passing through them. అంటే ఆ 2 lines, ఒకవేళ 2 lines నేను స్క్యూ లైన్స్ అని చెప్తున్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి, దే ఆర్ నాన్ కోప్లెనార్. సో అవి కోప్లెనార్ కాదు, ఒకే ప్లేన్లో ఉండవు. ఆ 2 lines డిఫరెంట్ ప్లేన్స్ నుంచి వస్తాయి. సో ఒక లైన్ అనేది ఒక ప్లేన్లో ఉంటుంది, ఇంకొక లైన్ అనేది ఇంకో ప్లేన్లో ఉంటుంది. ఆ 2 planes మధ్య మనం ఏం చేయాలంటే ఏదైతే డిస్టెన్స్ ఎరేజ్ అవుతుందో ఆ డిస్టెన్స్ మనం ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో మనం డీల్ చేస్తామన్నమాట. సో షార్టెస్ట్ డిస్టెన్స్. జనరల్గా మన షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ప్యారలల్ ప్లేన్స్ అన్నాం, మనం ప్యారలల్ లైన్స్ మధ్య తీసుకున్నాం అనుకోండి, ఈ రెండింటి మధ్య మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని తీసుకుంటే సరిపోతుంది. సో ప్లేన్స్, ఆ రెండింటి ప్లేన్స్ మధ్య పాయింట్ తీసుకుని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుని, అలా కాకుండా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నాం అనుకోండి, వాటి మధ్య డిస్టెన్స్ తీసుకోవాలనుకోండి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటున్నాం, ఇంటర్సెక్టింగ్ లైన్స్ మధ్య డిస్టెన్స్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏమవుతుందంటే 0 అయిపోతుంది. సో ఇప్పుడు మనం తీసుకునే లైన్స్ ఏంటి, స్క్యూ లైన్స్ అంటున్నాం. నెయిదర్ ప్యారలల్ నార్ ఇంటర్సెక్టింగ్. అంటే లైన్స్ ఇలా సమ్వేర్ ఉంటాయి, అవి ఇంటర్సెక్ట్ అవ్వవు, ప్యారలల్గాను ఉండవు. ఒక లైన్ ఒక ప్లేన్లో ఎగ్జిస్ట్ అవుతుంది, ఇంకొక లైన్ ఇంకో ప్లేన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ 2 లైన్స్ మధ్య మనం షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో స్క్యూ లైన్స్ మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. అంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పి మనకి 2 lines ఇచ్చారండి. ఆ 2 lines కూడా సిమెట్రిక్ ఫామ్లో ఉన్నాయి. సో x - 3/3 = y - 8/-1 = z - 3/1. అండ్ సెకండ్ లైన్ x + 3/-3 = y + 7/2 = z - 6/4. సో ఇలాంటి 2 సిమెట్రిక్ లైన్స్ ఇచ్చారు. ఆ 2 సిమెట్రిక్ లైన్స్ని తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకేదో ఫైండ్ అవుట్ చేయమన్నారు చూడండి. ఆల్సో ఫైండ్ ద పాయింట్స్ ఇన్ విచ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ లైన్ మీట్స్ ద గివెన్ లైన్. అంటే ఇప్పుడు మనకి 2 lines స్క్యూ లైన్స్ ఇచ్చారు కదా, ఆ 2 lines తోటి మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ని కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఆ 2 linesని ఎక్కడైతే మీట్ అవుతుందో ఆ మీట్ అయ్యే లైన్ ఈక్వేషన్ కూడా మనం ఫామ్ చేయాలి. సో ఇది ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాము. సో షార్టెస్ట్ డిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు ఆ 2 lines ఏదో ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర మీట్ అవుతాయి అని ఒక లైన్ అనేది ఫామ్ చేసుకుంటున్నాము. ఆ లైన్ అనేది 2 points దగ్గర మీట్ అవుతుంది. సపోజ్ నేను అది P అండ్ Q అనుకున్నాను అనుకోండి, నాకు PQ మధ్య డిస్టెన్స్ కావాలి. ఆ PQ మధ్య డిస్టెన్స్ కావాలంటే నాకు P ఎంతో తెలియాలి, Q ఎంతో తెలియాలి. అండ్ ఈ లైన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ లైన్ అనేది మనకి ఇక్కడ 2 కూడా కోప్లెనార్ అంటున్నామంటే కోప్లెనార్ కాదు కదా, ఇవి మనకి నాన్ కోప్లెనార్, డిఫరెంట్ ప్లేన్స్లో ఉంటాయి. సో ప్లేన్ కంటైనింగ్ ద లైన్ అనే ఫార్ములా కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అది వేరే ప్లేన్, ఇది వేరే ప్లేన్.
ఆ ప్లేన్స్ తోటి కనిపించే కొత్త లైన్ ఈక్వేషన్ మనం ఫామ్ చేసుకోవాలంటే. సో ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి లైన్స్ మీద ఉన్న పాయింట్స్ మనకు కావాలి, షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలంటే. అందుకని ఫస్ట్ లైన్స్ మీద ఉన్న పాయింట్స్ మనం తీసుకుందాము. సో ఫస్ట్ లైన్ ఇది, సెకండ్ లైన్ ఇది అనుకుంటున్నా. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనుకుంటున్నాను ఇది P అండ్ ఇది Qగా తీసుకుంటున్నా. ఇది లైన్ 1, లైన్ 2. పాయింట్ ఆన్ లైన్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? జనరల్గా మనం పాయింట్ని తీసుకువెళ్ళి సమ్ ఆర్క్, ఆ లైన్ ఈక్వేషన్ ఆర్కే లేదా ఎస్కే అలా ఈక్వల్ చేసుకుంటాం కదా. సో అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ లైన్ తీసుకుంటున్నా. ఫస్ట్ లైన్ తీసుకుని దాన్ని నేను ఆర్కి ఈక్వల్ చేసుకుంటున్నాను. వాట్ ఈస్ ఫస్ట్ లైన్? x minus 3/3 ఈజ్ ఈక్వల్ టు y minus 8/-1 ఈజ్ ఈక్వల్ టు z minus 3/1 ఈక్వల్ టు r. పాయింట్ ఆన్ లైన్ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా, p వాల్యూ కావాలి నాకు. కాబట్టి x minus 3/3 ఈక్వల్ టు r చేస్తున్నాను. y minus 8/-1 ఈజ్ ఈక్వల్ టు r. z minus 3/1 ఈజ్ ఈక్వల్ టు r. ఈ రిలేషన్స్ నుంచి నాకు x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ వస్తుంది. ఆ XYZ వాల్యూస్ని నేను ఏమనుకుంటున్నానంటే p అనుకుంటున్నాను. సో p వాల్యూ ఏమైందో చూడండి ఇక్కడ. 3 + 3r, 8 - r, 3 + r అయింది. సేమ్ వే ఇదే ప్రొసీజర్లో సెకండ్ లైన్ తీసుకుంటున్నా. ఆల్రెడీ ఫస్ట్ లైన్ ఆర్కి ఈక్వల్ చేశాను కాబట్టి సెకండ్ లైన్ నేను ఎస్కి ఈక్వల్ చేస్తున్నాను, లేదా టీ, మీ ఇష్టం ఏదైనా పర్వాలేదు. ఏదైనా ఒక పారామీటర్కి ఈక్వల్ చేసుకోండి. సో ఎస్కి ఈక్వల్ చేశాను. ఎస్కి ఈక్వల్ చేసిన తర్వాత మనకు వచ్చిన వాల్యూ క్యూ వాల్యూ చూడండి. సేమ్ ప్రాసెస్లో ఈక్వల్ చేసుకుంటే ఎస్ వాల్యూ నాకు ఎస్కి ఈక్వల్ చేస్తే నాకు క్యూ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకి PQ అనే వాల్యూస్ తెలిసాయి. P నుంచి Qకి మనకు ఒక లైన్ ఫామ్ అవుతుంది. చూసాం కదా ఇందాక మన డయాగ్రామ్లో క్యూ లైన్స్ తీసుకున్నా. ఇక్కడ మనకి P అనే పాయింట్ అనుకున్నా, Q అనే పాయింట్ తీసుకున్నా ఈ లైన్ ఫామ్ అవుతుంది. సో ఈ లైన్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి డిఆర్స్ కావాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే డిఆర్స్ ఆఫ్ PQ తీసుకుంటున్నాను. ఎందుకు డిఆర్స్ ఆఫ్ PQ తీసుకోవాలి, అంత అవసరం ఏముంది అంటే ఈ లైన్ అనేది ఇక్కడ మనకు జాగ్రత్తగా చూస్తే ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుందండి. అంటే ఆ లైన్ అనేది ఒక ప్లేన్లో ఉంటుంది కదండి. ఆ ప్లేన్కి మనం కన్స్ట్రక్ట్ చేస్తున్న PQ లైన్ అనేది ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్గా ఉంటుంది. లైన్ పర్పెండిక్యులర్గా ఉంది అంటున్నాం కాబట్టి అక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే డిఆర్స్ కండిషన్ అప్లై చేసుకోవాలి. అంటే అక్కడ మనకు డిఆర్స్ కండిషన్ ఏం తీసుకుంటాము? A1A2 + B1B2 + C1C2 ఈక్వల్ టు 0 అంటున్నాం. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనం కండిషన్ అప్లై చేసేటప్పుడు ఈ లైన్ అనేది ఈ లైన్కి ఎలా ఉందో చూడండి, పర్పెండిక్యులర్గా కనిపిస్తుంది. కాబట్టి పర్పెండిక్యులర్ కాన్సెప్ట్ వేసుకుంటున్నాం. పర్పెండిక్యులర్ కాన్సెప్ట్ కావాలంటే డిఆర్స్ కావాలి. కాబట్టి డిఆర్స్ ఆఫ్ PQ తీసుకోండి. PQ డిఆర్స్ తీసుకుంటామంటే ఫార్ములా ఏం తీసుకుంటాము? x2 - x1, y2 - y1, z2 - z1. ఈ ఫార్ములాలో P పాయింట్ని Q పాయింట్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తాము. సో P అండ్ Qని సబ్స్టిట్యూట్ చేసి ఒక పాయింట్ని x1 y1 z1, Q పాయింట్ x2 y2 z2గా ట్రీట్ చేసుకున్నారనుకోండి. సో మనకి రెండింటిని సబ్ట్రాక్షన్ చేయడం వల్ల డిఆర్స్ ఆఫ్ PQ వచ్చింది చూడండి అక్కడ. -6 - 3r - 3s. నెక్స్ట్ సెకండ్ టర్మ్ వచ్చేసరికి -15 + r + 2s, థర్డ్ టర్మ్ 3 - r + 4s. సో డిఆర్స్ ఆఫ్ PQ అనేది ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఇది. నెక్స్ట్ ఆ వాల్యూ ఎంతో తెలిసింది డిఆర్స్. మరి PQ అనే లైన్ అనేది లైన్ 1కి లైన్ 2కి పర్పెండిక్యులర్గా ఉందని ఇందాక అనుకున్నాం. సో పర్పెండిక్యులర్గా ఉందంటున్నాం కాబట్టి లైన్ 1కి PQకి అలాగే లైన్ 2కి PQకి రెండింటికి మనం పర్పెండిక్యులర్ కండిషన్ అప్లై చేయాలి. కాబట్టి ఫస్ట్ లైన్ 1 అండ్ PQ తీసుకుంటున్నా. లైన్ 1 అండ్ PQ తీసుకున్నప్పుడు ఆ రెండింటికి పర్పెండిక్యులర్ కండిషన్ అంటే A1A2 + B1B2 + C1C2 ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను. సో PQ అనే వాల్యూ మనకి ఒక సెట్ ఆఫ్ డిఆర్స్ అవుతాయి. లైన్ 1 నుంచి మనకి LMN వాల్యూస్ ఉన్నాయి కదండి, అవి ఒక సెట్ ఆఫ్ డిఆర్స్గా తీసుకోండి. సో ఆ రెండింటిని కన్సిడర్ చేసుకుంటే కనుక లైన్ 1 నుంచి మనకు వచ్చిన వాల్యూస్ డిఆర్స్ వాల్యూస్ ఏంటండి? 3 - 1 1. అలాగే PQకి సంబంధించిన డిఆర్స్ అంటే ఇక్కడే మనం రాసుకున్నాం. ఆ రెండింటిని కూడా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే 3 × -6 - 3r - 3s. నెక్స్ట్ -1 × -15 + r + 2s +1 × 3 - r + 4s.
ఈక్వల్ టు 0. సో ఈ రిలేషన్ మొత్తాన్ని కూడా మనం ఎక్స్పాన్షన్ చేసుకుంటే ఫైనల్గా మనకు వచ్చే వాల్యూ ఏమవుతుందో చూద్దాము. సో మల్టిప్లై చేస్తున్నాను. -18 -9r -9s ప్లస్ 15 -r -2s ప్లస్ 3 -r ప్లస్ 4s ఈక్వల్ టు 0. ఫస్ట్ ఆర్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. -9r -r -r అంటే ఎంత అవుతుందండి? -11r. నెక్స్ట్ ఎస్ టర్మ్స్ -9s -2s ప్లస్ 4s అంటే వాల్యూ ఎంత అవుతుందండి? -7s. అండ్ నెక్స్ట్ కాన్స్టెంట్స్ అని చూద్దాము. -18 ప్లస్ 15 ప్లస్ 3. సో -18 ప్లస్ 18 క్యాన్సిల్ అయిపోతుంది, వాల్యూ 0. అంటే ఇక్కడ మొత్తంలో మైనస్ క్యాన్సిల్ చేస్తే 11r ప్లస్ 7s ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. సో ఇది ఒక రిలేషన్. ఇప్పుడు నేను ఏ రెండు కన్సిడర్ చేసా? లైన్ 1 అండ్ పీక్యూ తీసుకున్నాను. పీక్యూ ఈ రెండు కన్సిడర్ చేయడం వల్ల నాకు ఒక రిలేషన్ వచ్చింది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3 అనుకుంటున్నా. అలాగే ఇంకొక లైన్ ఉంది కదండి మనకి L2. ఆ L2 అనే లైన్ పీక్యూ అనే లైన్ కన్సిడర్ చేస్తున్నాను. సేమ్ వేలో ప్రొసీడ్ అవుతున్నా. అగైన్ నాకు ఇంకో ఈక్వేషన్ వచ్చింది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 4. సో 3 అండ్ 4ని మీరు నోటీస్ చేసినట్లయితే అక్కడ మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఆ 2 ఈక్వేషన్స్లోనూ మనకి కాన్స్టెంట్ లేదండి. కాన్స్టెంట్ లేని 2 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా 0,0 ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నట్టు అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈక్వేషన్స్ 3 అండ్ 4ని కనుక మనం సాల్వ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకు వచ్చే ఆన్సర్ ఆర్ వాల్యూ కానీ ఎస్ వాల్యూ కానీ ఏదైనా సరే రెండు కూడా మనకి 0 అయిపోతాయి. ఎందుకంటే ఆ రెండు ఈక్వేషన్స్లోనే మన కాన్స్టెంట్స్ అసలు లేవు కాబట్టి ఆర్ వాల్యూ 0 వస్తుంది, ఎస్ వాల్యూ 0 వస్తుంది. సో ఆర్ వాల్యూ ఎస్ వాల్యూ వచ్చాయి. ఆర్ వాల్యూస్ ఎస్ వాల్యూస్ని తీసుకువెళ్ళి పీ అండ్ క్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే మనకి పీక్యూ తెలిస్తేనే కదా వాటి మధ్య మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి పీ పాయింట్ ఏదైతే ఉందో ఆ పీ పాయింట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇక్కడ పీ పాయింట్ ఉంది చూడండి. ఇందులో ఆర్ ప్లేస్లో నేను 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందండి? 3,8,3 అవుతుంది. సో పీ వాల్యూ వచ్చింది. అలాగే ఇక్కడ క్యూ వాల్యూ ఉంది చూడండి. క్యూ ప్లేస్లో క్యూ వాల్యూలో ఎస్ వాల్యూ 0 రీప్లేస్ చేస్తున్నా. అంటే క్యూ అంటే నాకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందండి? -3 -7 6 అవుతుంది. సో పీ అండ్ క్యూ వాల్యూస్ వచ్చాయి. నాకు పీ వాల్యూ తెలిసింది, క్యూ వాల్యూ తెలిసింది. సో ఆటోమేటిక్గా రెండింటి మధ్య నేను డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నా. 2 పాయింట్స్ ఉన్నప్పుడు డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏం వేసుకుంటాం? √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్. ఈ పర్టికులర్ ఫార్ములాలో పీ అండ్ క్యూ పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన పీ డిస్టెన్స్ ఎంతో చూడండి. అక్కడ మనకి √270 వచ్చిందనమాట. సో పీ క్యూ మధ్య డిస్టెన్స్ అయితే క్యాలిక్యులేట్ చేసాము. షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత వచ్చింది అంటే √270 వచ్చింది. ఆ 2 లైన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్. దీంతో పాటుగా మనం ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారండి. ఆ లైన్ షార్టెస్ట్ డిస్టెన్స్ లైన్ ఉన్న ప్లేన్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమని. సో ఇది మీరు 2 వేస్లో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి. ఒకటి ఏంటంటే అన్సిమెట్రిక్ ఫామ్, ఇంకోటేమో సిమెట్రిక్ ఫామ్. సో ఫస్ట్ అన్సిమెట్రిక్ ఫామ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు మనం ఇట్లా ఫామ్ చేస్తున్నాం కదా, పీక్యూ అనే లైన్ ఫామ్ అయింది కదా, ఆ ఫామ్ అయ్యే లైన్ ఉన్న ప్లేన్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఆ లైన్ ఈక్వేషన్ని. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఈక్వేషన్ ఆఫ్ లైన్ అంటే ఈ లైన్ పీక్యూని యూజ్ చేసుకుని మనం ఎస్డి లైన్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. అందుకని ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం ఈక్వేషన్ లైన్ 1 తీసుకుంటున్నాము. అలాగే మనకిచ్చిన ఎస్డి లైన్ అంటే ఏం లైన్ అండి? పీక్యూ, అది కూడా కన్సిడర్ చేస్తున్నాం. ఆ రెండు కన్సిడర్ చేసుకుని దాంతో ఒక లైన్ ప్లేన్ ఈక్వేషన్ని ఫామ్ చేస్తున్నాం. అది ఎలా ఫామ్ చేస్తున్నాం చూడండి. ప్లేన్ కంటైనింగ్ ద లైన్ అంటే మన ఫార్ములా ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, x - x1 y - y1 z - z1, తర్వాత ఏమనుకున్నాం? L1 M1 N1, అలాగే నెక్స్ట్ L2 M2 N2 ఈక్వల్ టు 0 అనుకున్నాం. మరి ఇక్కడ x1 y1 z1 అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? అదే మనం లైన్ 1 నుంచి ప్లేన్ కంటెంట్ పాస్ అవుతుంది అనుకుంటున్నాం కదా, కాంబినేషన్. కాబట్టి మన లైన్ 1 ఏదైతే ఉందో ఆ లైన్ 1 తీసుకుంటున్నాం. చూడండి ఇక్కడ మనం 3 8 3 అండ్ వాటికి సంబంధించిన ఎలిమెంట్ వాల్యూస్ ఏమున్నాయండి? ఇక్కడ మనకి
3 -1 1 అవన్నీ తీసుకువెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం చూడండి. 3 8 3 x1 ప్లేస్లో 3, y1 ప్లేస్లో 8, z1 ప్లేస్లో 3. సో పాయింట్ ఎంత అంటే 3 8 3 అయింది. అది పాయింట్ x1 y1 z1గా తీసుకుంటున్నా. నెక్స్ట్ ఎల్ఎంఎన్ వాల్యూస్ అంటే ఫస్ట్ ప్లేన్ ఎల్ఎంఎన్ వాల్యూస్ ఎంత అనుకున్నాం, 3 -1 1 కదా, అవి కూడా ఎల్ఎంఎన్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేసాను. మరి L2 M2 N2 పరిస్థితి ఏంటి అంటే ఎస్డి లైన్ మనం అంటే లైన్ పీక్యూని మనం వాడలేదు. లైన్ పీక్యూకి మనం ఆల్రెడీ ఇందాక డిఆర్స్ని ఫైండ్ అవుట్ చేసాం కదండి. డిఆర్స్ని ఫైండ్ అవుట్ చేస్తే వాల్యూ ఎంత వచ్చింది మనకి, డిఆర్స్ ఆఫ్ పీక్యూ చూడండి. డిఆర్స్ ఆఫ్ పీక్యూ ఇక్కడ తీసుకున్నాం కదా. డిఆర్స్ ఆఫ్ పీక్యూ అంటే వాల్యూ ఏంటి మనకి, -6 -3R అలాగేగా వచ్చినాయి. కాబట్టి ఆర్ ప్లేస్లో ఎస్ ప్లేస్లో మనకి ఆన్సర్ ఎంత వచ్చిందో అది అక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఆర్ వాల్యూ 0, ఎస్ వాల్యూ 0, అవి రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మిగిలే వాల్యూ ఏమవుతుందండి, -6 -15 3 అవుతుంది. ఈ మొత్తంలో నేను ఏం చేస్తున్నానంటే 3 టేబుల్ని క్యాన్సిల్ చేసేస్తున్నాను. అది కూడా -3 టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నా. అంటే ఇక్కడ మిగిలేది 2 5 1. సో చూడండి ఇక్కడ. సో నేను లైన్ 1 ఎస్డి లైన్ అంటే ఎస్డి లైన్ అంటే పీక్యూ అనే లైన్ని గివెన్ లైన్ని తీసుకుని ఆ రెండింటితోటి ఒక ప్లేన్ ఈక్వేషన్ తీసుకొస్తున్నాను. సో ఆ ప్లేన్ ఈక్వేషన్ అంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అందులో x1 y1 z1 అంటే లైన్ 1కి సంబంధించిన పాయింట్, LMN అంటే L1 M1 N1 అంటే లైన్లో ఉన్న డిఆర్స్ మనకి ఏదైతే లైన్ 1కి సంబంధించినవి. అలాగే L2 M2 N2 అంటేనేమో డిఆర్స్ ఆఫ్ పీక్యూ అంటే ఎస్డి లైన్కి సంబంధించిన డిఆర్స్ని వేసుకుని మనం ఇక్కడ ప్లేన్ని కన్స్ట్రక్ట్ చేసాము. సో ప్లేన్ ఈక్వేషన్ వచ్చింది. అలాగే అన్సిమెట్రిక్ అంటే మనకి ఎన్ని ప్లేన్స్ రావాలి, 2 ప్లేన్స్ రావాలి. π1 = 0 = π2. సో ఇప్పుడు మనం π1 అనే ప్లేన్ని ఫైండ్ అవుట్ చేసాము బై యూజింగ్ ఎస్డి లైన్ అండ్ గివెన్ లైన్ 1. ఇప్పుడు అలాగే π2 అనే ప్లేన్ కన్స్ట్రక్ట్ చేయాలి. అది ఎలాగా అంటే లైన్ 2 అండ్ ఎస్డి లైన్ పీక్యూ. సో లైన్ 2 L2 ఏదైతే ఇచ్చారో ఆ లైన్ తీసుకుంటున్నాను, పీక్యూ లైన్ తీసుకుంటాను. ఆ రెండింటికి మధ్య మళ్ళీ సేమ్ ఫార్ములా అంటే మనం తీసుకునే ఫార్మ్ డిటర్మినెంట్ ఆఫ్ x - x1 y - y1. మీకు కన్వీనియంట్గా ఉండాలంటే కనుక మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే x - x2 y - y2 z - z2 అని తీసుకోండి. ఎందుకంటే మనం లైన్ 2 తీసుకుంటున్నాం కదా, కొంచెం మనకి ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేపాటికి డిఆర్స్ అంటే ఫస్ట్ లైన్ 2 డిఆర్స్ తీసుకోవాలి. లైన్ 2 డిఆర్స్ అనుకుంటే దాన్ని L1 M1 N1 అనుకోండి. అలాగే డిఆర్స్ ఆఫ్ పీక్యూ అంటే వాల్యూ వచ్చింది కదా మనకి 2 5 -1 అని, వాటిని మనం L2 M2 N2గా తీసుకుంటాం. సేమ్ ఫార్ములా వేసుకుని =0కి ఈక్వల్ చేసుకుని ఆ డిటర్మినెంట్ మొత్తాన్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటే మనకి సెకండ్ ప్లేన్ వస్తుంది. దట్ ఈస్ ద π2 ప్లేన్. సో π1 వాల్యూ తెలిసింది, π2 వాల్యూ తెలిసింది. ఆ రెండింటిని అన్సిమెట్రిక్ ఫామ్లో రాసుకుంటున్నాను. అంటే π1 = 0 = π2. ఇదే మనకి ఎస్డి లైన్ అవుతుంది, అంటే లైన్ పీక్యూ అవుతుంది అనమాట. అవి రెండు మీట్ అయ్యే పొజిషన్ అంటే ఆ రెండు ఎక్కడైతే π1 π2 రెండు కూడా మీట్ అవుతున్నాయి, ఆ మీట్ అయ్యే లైన్ ఏమవుతుంది మనకి పీక్యూ లైన్ అవుతుంది అనమాట. సో ఇది మనకి ప్లేన్స్ నుంచి లైన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అలా కాకుండా అంటే ఇప్పుడు మనం ప్లేన్ కంటైనింగ్ ద లైన్ అని చెప్పిన ఎస్డి లైన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 2 వేస్లో చేసుకోవచ్చు అన్నాం కదా. ఒకటేమో అన్సిమెట్రిక్ ఫామ్లో చేసాము, ఒకవేళ సిమెట్రిక్ ఫామ్లో చేయాలంటే ఇప్పుడు ఇలా కాదండి, డైరెక్ట్గా నేను సిమెట్రిక్లో ఇచ్చారు కాబట్టి క్వశ్చన్ నేను సిమెట్రిక్లోనే లైన్ ఫైండ్ అవుట్ చేస్తాను అన్నారు అనుకోండి, మీరు చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ మీరు ఎస్డి ఫైండ్ అవుట్ చేసేంత వరకు అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ వరకు సేమ్ ప్రొసీజర్ వెళ్ళిపోండి. లైన్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ప్లేన్స్ కాకుండా డైరెక్ట్గా స్ట్రైట్ అవే మనం సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అది ఎలా అంటే చూడండి, మనకి పీ వాల్యూ వచ్చింది, క్యూ వాల్యూ వచ్చింది. ఎందుకంటే ఆర్ అండ్ ఎస్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే పీక్యూ వాల్యూస్ వచ్చాయి కదా. ఆ పీ వాల్యూ క్యూ వాల్యూ తీసుకుని డిఆర్స్ ఆఫ్ పీక్యూ ఫైండ్ అవుట్ చేయండి. డిఆర్స్ ఆఫ్ పీక్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆల్రెడీ వాల్యూ డిఆర్స్ ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాము. ఆన్సర్ ఎంత వచ్చిందండి, 2 5 -1. డిఆర్స్ ఆఫ్ పీక్యూ తీసుకున్నాము, 2 5 -1 వచ్చింది. ఇప్పుడు నాకు డిఆర్స్ తెలిసింది, పాయింట్ కూడా ఉంది. పాయింట్ ఉంది, డిఆర్స్ ఉన్నప్పుడు నేను ఒక లైన్ ఈక్వేషన్ వేసుకోవచ్చు సిమెట్రిక్ ఫామ్లో. అదేంటనుకుంటున్నాను, x - x1 /a. ఎందుకంటే డిఆర్స్ అంటున్నాను కాబట్టి ఏగా తీసుకుంటున్నాను. y - y1 b = z - z1 c. మీరు లేదు మేము LMN అనేది తీసుకుంటామంటే ఓకే, మీ ఇష్టం LMN గానే అనుకోండి.
సో ఏబీసీ అనుకుంటారా ఎల్ఎంఎన్ అనుకుంటారా మీ చాయిస్. ఇది ఎల్ఎంఎన్ అనుకోండి, మేము ఎల్ఎంఎన్ గానే రాసుకుంటాం, మాకు అలాగే అలవాటు అయిందంటే ఓకే మీరు రాసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు మనకి ప్లేన్ ఈక్వేషన్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే x మైనస్ x1 అంటే పీ పాయింట్ తీసుకుంటున్నాము. వాట్ ఈస్ పీ పాయింట్ ఎంత వచ్చిందంటే అక్కడ మనకి 383 వచ్చింది. అంటే x మైనస్ 3 బై ఏ అంటే వాల్యూ 2 అయింది, y మైనస్ 8 బై బి వాల్యూ 5, z మైనస్ 1 కదా అక్కడ ఉంది మనకి z మైనస్ 3 బై మైనస్ 1. సో మీరు ఇలా కూడా లైన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, ఎస్డి లైన్ని. సో మీరు 2 ప్లేన్స్ని తీసుకుని లైన్ ఫామ్ చేసినా ఓకే, లేదంటే సిమెట్రిక్ ఫామ్లో పీక్యూ జెడ్డియాస్ని తీసుకుని పీక్యూ తోటి లైన్ ఫామ్ చేసుకుంటానన్నా ఓకే, మీ చాయిస్ అనమాట. సో షార్టెస్ట్ డిస్టెన్స్ అనే మెథడ్ మనకి 2 సిమెట్రిక్ లైన్స్ ఇచ్చినప్పుడు చేయొచ్చండి, ఒక సిమెట్రిక్ ఒక అన్సిమెట్రిక్ ఇచ్చినప్పుడు చేయొచ్చు, అలాగే 2 అన్సిమెట్రిక్ లైన్స్ ఇచ్చినప్పుడు కూడా మనం షార్టెస్ట్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది. సో ఇవి లైన్స్లో మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. కోప్లానారిటీ అండ్ షార్టెస్ట్ డిస్టెన్స్ అనేవి యూజువల్గా మనకి ఎస్ఏ క్వశ్చన్స్ కింద అడుగుతారు. సో వాటిని మనం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి చూసుకుంటే ఈజీగా మనం వాటిని సాల్వ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ.